హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నా పేరు విజయ. మాది అనకాపల్లి. నేను 14లో వచ్చాను మెడిటేషన్‌లోకి. నేను ఎప్పుడైతే వచ్చానో మెడిటేషన్ నుంచి, అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుకుంటే, మీకు ఆటోమేటిక్‌గా నేను ఎందుకు మెడిటేషన్‌లోకొచ్చాను, మెడిటేషన్‌లో ఏం నేర్చుకున్నాను, మెడిటేషన్‌లో చేస్తే లాభాలేంటి, ధ్యానం సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సకల సత్య జ్ఞాన ప్రసాదిని నీకెందుకయిందో మీకే అర్థమవుతుంది. మీరే 10 మందికి చెప్తారు. జస్ట్ ఒక 10 నిమిషాల్లో నా అనుభవం చెప్పి, అసలు నా అనుభవంతో నేను ఎలా బయటపడ్డాను, ఈ ధ్యానం అనే సత్య జ్ఞాన ప్రసాదిని నేను ఏ విధంగా స్వీకరించాను అనేది మీకు చెప్తానండి. నా పేరు విద్య. మాది అనకాపల్లి. మా హస్బెండ్ ఆర్మీలో చేసేవారు. నేను 2014లో వచ్చినప్పటికి నా పరిస్థితి మంచం మీద అతుక్కుపోయి రోజుకి 10 విరోచనాలు, 10 లూజ్ మోషన్స్ అయిపోతూ, 10 వామిటింగ్స్ కూడా అయ్యేవి. అంటే ఎలాంటి స్థితిలో ఉండేదాన్నంటే అసలు లేవలేక, కూర్చోలేక, మంచం మీదే ఉంటూ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు కూడా అయితే తీసుకెళ్ళటం, లేదంటే ఎవరైనా మనుషులు నాకు తోడుండటం జరిగేది. అలాంటి స్థితిలో ఉన్న నేను, మరి ఇప్పుడు మీ అందరి ముందు ఇట్లా ఉన్నాను అంటే, ఇలా చెప్తున్నాను అంటే, ధ్యానం అనే ఒక అద్భుతమైన ఆహ్, ఈ యొక్క సాధనాన్ని మనకు నేర్పించిన పత్రి సార్‌కి, అలాగే పత్రి సార్ కూడా ఆనాపానసతి అనే దాని నుంచే తీసుకున్నారు అని మీకు కూడా తేటతెల్లంగా తెలుసండి. ఇంకొంచెం కూలంకషంగా ఈరోజు మాట్లాడుకుందాం. అసలు నా అనారోగ్యానికి కారణం ఏమిటి? పత్రి సార్, జీపీఎస్ సార్ వీళ్ళందరూ ఆనాపానసతి చేస్తూ శ్వాస మీద ధ్యాస అని ఎందుకంటున్నారు? అసలు పిరమిడ్‌లో మెడిటేషన్ ఎందుకు చేయాలి? మరి అందరి దగ్గర పిరమిడ్‌లు లేకపోతే ఓన్‌గా ఇంట్లో చేసుకోకూడదా? అంటే చూడండి, ఒక్కొక్క మెతుకు కలిస్తేనే ఎలా అయితే ఒక ముద్దవుతుందో, అలాగే ఒక్కొక్కరు కొంతసేపు ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ ఉంటుందో, అదే గ్రూప్ ఎనర్జీ అంటే ఏంటంటే కొంతమంది చేస్తే దానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఒక చీపురు పుల్ల కలిస్తే ఏ ఎనర్జీ ఉండదు. బట్ అన్నీ కలిస్తే ఏమవుతుంది? చీపురు కట్ట అవుతుంది. అది ఏమవుతుంది? ఇల్లుని శుభ్రం చేస్తాం. అలాగే మనం కూడా ఎక్కువ ఎనర్జీ పెట్టి గంటలు గంటలు ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో గంటలు గంటల ధ్యానం చేస్తే, శ్వాస మీద ధ్యాస పెడితే అద్భుతంగా అది మనకి నాడీ మండలం శుద్ధి జరుగుతూ, బాడీ అంతా కూడా ఏమవుతుంది, మనకి ఎక్కడో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి, హ్యాపీగా అనా అనారోగ్యం నుంచి బయటపడతాం. ధ్యానానికి అంత పవరుంటే, పిరమిడ్‌కి అంతకన్నా ఎక్కువ పవరుందండి. పిరమిడ్ అంటే ఏంటంటే, 51 డిగ్రీలతో 4 కోణాలు కూడా ఒకే విధంగా ఉంటుంది. అందుకనే ఈజిప్షియన్ పిరమిడ్స్ అంటాం. సో, ఆ పిరమిడ్‌లో ధ్యానం చేయటం వల్ల ఇంకా మూడింతలు అధికమైన శక్తి. అదే మామూలు రోజుల్లో కన్నా, ఒక్కరు చేయటం కన్నా సామూహికంగా ఎక్కువుంటుంది. అలాగే పిరమిడ్‌లో ఇంకా మూడింతలు అధికమైన శక్తి. పౌర్ణమి రోజుల్లో ఇంకా అత్యంత శక్తిగా ఉంటుంది. అలాగే పౌర్ణమి 3 రోజుల ముందు, పౌర్ణమి 3 రోజుల తర్వాత. ఇట్లా 7 రోజుల్ని కూడా మనం ఎప్పుడూ తప్పించకుండా మనలో ఎనర్జీని మనం తగ్గించుకోకుండా ఎక్కడికి ఏ క్లాసెస్‌కి వెళ్ళినా మనం ఉన్న ఈ రోజుల్లో మాత్రం మనం శక్తిని మనం నింపుకుంటూ ఉండాలి. అలా అందుకనే సామూహిక ధ్యానం అంటాం. పౌర్ణమి ధ్యానం, సామూహిక ధ్యానం, పిరమిడ్ ధ్యానం. ఇట్లాగ ధ్యానం అని ఒక గ్రూప్‌గా ఇలా చేస్తూ మనం వెళ్తే, మనలో ఉన్న అనారోగ్యాలు లేదా రుగ్మతలు మనకు తెలియకుండానే హీలింగ్స్ అయిపోతాయండి. ఈరోజే నేను స్టేటస్‌లో గూడా పెట్టాను. చూడండి కావాలంటే. ఎక్కడో అమెరికాలో కొంతమంది శాస్త్రవేత్తలు ధ్యానం చేయటం వల్ల బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పి అది ప్రూవ్ చేశారు. అంటే ఇప్పుడు సైంటిస్ట్‌లు ప్రూవ్ చేస్తున్నారు. కానీ మన యొక్క పత్రి సార్ అనే ఒక సైంటిస్ట్ ఎప్పుడో ప్రూవ్ చేసి ఆనాపానసతిని మన శ్వాస మీద ధ్యాసగా ఈజీగా మనకి చేసి చెప్పారు. అంటే అనారోగ్యం, రుగ్మతలు ఇవుంటేనే చెయ్యాలా? అంటే నేనైతే అలా వచ్చాను. కానీ కారణం అది కాదు. చిన్న పిల్లలు చెయ్యొచ్చు. లేదా పెద్దవాళ్ళు చెయ్యొచ్చు. పెళ్ళైన కొత్తలో ఉన్నవాళ్ళు చెయ్యొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు ధ్యానాన్ని అభ్యసించవచ్చు. అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం సర్వ రోగ నివారణి. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు శ్రీకృష్ణ చూడండి. ధ్యానాగ్ని కాదు, జ్ఞానాగ్ని. అసలు ధ్యానం చేయటం వల్ల ఏమొస్తుంది? ధ్యానం చేయటం వలన మనకొచ్చేది
జ్ఞానం వస్తుంది. అంటే నువ్వు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనే విషయం నీకు తేటతెల్లమవుతుంది ఫస్ట్. అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే నాది, నాది, నాది అని ఉంటావో అప్పటి వరకు కూడా నీకు ఏది దగ్గర కాదు. ప్రతి మానవ జీవితం తీసుకున్న ప్రతి మనిషి కూడా ఎలా ఆలోచిస్తాడంటే, ఇది నాది. ఇది మా హస్బెండ్‌కే ప్రమోషన్ రావాలి. మా పిల్లలకే ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పటి వరకు అయితే నాది అనే దాంట్లో ఉంటామో, అప్పటి వరకు కూడా మనం అట్లాగా కిందకి వెళ్ళిపోతూనే ఉంటాం. మరి అలా మీకుండదా అంటే, ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉంటుందలా. ఎందుకుండదు? ఎందుకంటే మానవ సహజం కోర్కెలనేవి. మనం బై బార్న్ పుట్టామంటే మనకి ఆటోమేటిక్‌గా ఏముంటుందండి? కోరికలనేవి ఉంటాయి. మరి కోరికలనేవి ఉన్నప్పుడు మనం ఎందుకు అలా ఆలోచిస్తాము అంటే, అవి అరిషడ్వర్గాలు. అంటే ఏంటి? అరిషడ్వర్గాలు అంటే మనలో అంతర్లీనంగా ఉన్న 6 శత్రువులండి. చూడండి. మరి పత్రిసారికుండవా? పత్రిసారికుంటాయి, రాముడికుంటాయి, జీసస్‌కుంటాయి, నీకుంటాయి, నాకుంటాయి. మానవ జీవితం, మానవ జన్మ తీసుకున్న ప్రతి మనిషిలో కూడా అరిషడ్వర్గాలుంటాయి. అరిషడ్వర్గాలంటే 6. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. అంటే ఈ 6 కూడా అంతర్లీనంగా ఉండే శత్రువులు. ఒక పాకిస్తాన్ మీద బాంబ్ వేస్తే తెలుస్తుంది. ఓహ్! బాంబ్ పడుతుంది. సో, ఇంత ఫ్రీక్వెంట్‌గా వస్తుంది. సో, ఇంకొక 10 మినిట్స్‌లో బాంబ్ పడుతుంది. డిస్ట్రాయిడ్ అవుతుందని తెలుస్తుంది. హీరోషిమా, నాగాసాకా మీద మనకి వరల్డ్ వార్ అయినప్పుడు వేసినప్పుడు మనకి ఈజీగా ఓహో! అదంతా కూడా ఆ జపాన్ అంతా తుడిచిపెట్టుకుపోయింది అని అనుకుంటాం. కానీ అది కొన్ని రోజులకో, కొన్ని 10, 20 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకు ఇంకా అభివృద్ధి బాగా చెందింది. కానీ ఎవరిలో అయితే అరిషడ్ వర్గాలుంటాయో, ఏ బాంబు వేసినా తెలీదు. ఎందుకంటే మనలోనే ఉంటాయి. మన అంతర్గతంగా ఉన్న శత్రువులు. అవి ఎదుటి వాళ్ళు పాడవ్వాలనుకున్నా మనమే పాడైపోతాం. మనం పాడవ్వాలనుకున్నా మనమే పాడైపోతాం చూసుకోండి. సో, ఇది ఏ బాంబుల కన్నా, విధ్వంసం కన్నా, ఎర్త్‌క్వేక్స్ కన్నా అన్నిటికన్నా డేంజర్ అయింది అరిషడ్ వర్గాలు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక మనిషి అనారోగ్యానికి కారణం తన ఆలోచన ధోరణి. ఎంత ధ్యానం చేసినా అనారోగ్యాలు దూరం కాలేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళ యొక్క అనాలోచితమైన కారణాలు. మరి అనాలోచితమైన కారణాలేంటి? ఇంకా నాది, నాది, నాది. మరి పత్రి సార్‌కి నాది అని ఉంది కదా! పత్రి సార్‌కి పిరమిడ్స్ కట్టాలని కదా! మరి జీకే సార్‌కి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అని ఉంది కదా! మరి జీకే సార్ ఎందుకలా అన్నారు? లేకపోతే వీళ్ళెందుకన్నారు? అంటే అది విశ్వ కళ్యాణం కోసమై. అది ఉండాలి. ఆ తపన ఉండాలి. అవే అరిషడ్ వర్గాల్లోని ఆరిట్లో మొదటిది. ఏంటంటే కామం. కామం అంటే ఏంటి? డిజైర్స్ కోర్కెలు. కోర్కెలు 2 విధాలుగా ఉండాలి. అంటే ఏంటి? విశ్వ మానవ ప్రేమ, అలాగే అంటే నేను. చూడండి, నేను ఎప్పటి వరకు అయితే నా అనాలోచితంగా ఉండేదాన్నో, ఎలాంటి చెడ్డ ఆలోచన చేసేదాన్నో, అప్పటి వరకు నేను మంచానికి అతుక్కొని, లేకపోతే నేను లేవలేని స్థితిలో, రోజుకి 10,00,000 మందిలో వచ్చే ప్రాబ్లమ్ నాకొచ్చిందంటే, మరి చూసుకోండి ఎంత పెద్ద ప్రాబ్లమో. డాక్టర్స్ అయితే, ఆర్మీ డాక్టర్స్ అయితే బ్రతకలేమన్నారు. కొంతమంది కళ్యాణి హాస్పిటల్‌లో డాక్టర్స్ అయితే కూడా ఈ అమ్మాయి ఇంకా కష్టమన్నారు. ఇక్కడ మెయిను అది క్రాన్స్ డిసీజ్‌లో అది పేగులంతా పాడైపోవడం అంటే ఏం తిన్నా బయటికి వామిటింగ్స్ లేదా మోషన్స్. దీనికి తోడు నాకు మళ్ళీ యాక్సిడెంట్ ఒకటయింది. హాస్పిటల్‌కి వెళ్లి తిరిగొస్తూ ఉంటే ఆటో మాకు దగ్గరలో మా అనకాపల్లికి దగ్గరలోనే ఆటో 3 పల్టీలు కొట్టేసి ఇక్కడ మొత్తం ఈ షోల్డర్ బోన్ అంతా విరిగిపోయి వెనకాల స్పైనల్ కార్డ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. అంటే అసలు ఆ స్పైనల్ కార్డ్ అయితే పనిచేయదు. పడుకొని లేవలేదు. అలాగే ఇంక ఈ చెయ్యి పైకి ఎత్తలేదు. ఎన్నెన్నో చెప్పారు డాక్టర్స్. మరి ఇవన్నీ కూడా మీ ముందు నేను లైవ్ ఎగ్జాంపుల్‌లా ఉన్నాను. అంతా బాగున్నాను. ఇంకొక విషయం ఫైనాన్షియల్‌గా అస్సలు బాగోనేమో అనుకున్నాను. ఎందుకంటే అయ్యో! నాది చిన్న జాబ్ మా హస్బెండ్‌ది ఆర్‌వీలో. నేను కూడా ఏదో కష్టపడి ఒక టీచర్‌గా ఎదిగాను. మా అక్క వాళ్ళకి అంత ఆస్తుంది. వీళ్ళకి ఇంత ఆస్తుంది అనుకునేదాన్ని. ఇప్పుడు నేను అనుకున్న దానికన్నా చాలా హై పొజిషన్‌లో ఉన్నాను. మా పిల్లలు నా చిన్నప్పుడు నా మాట అస్సలు వినేవారు కాదు. అన్ని ఎదురు సమాధానం చెప్తారు. చెత్త పిల్లలమ్మా అస్సలు. మా పెద్ద బాబయితే ఏమనేవాడు కాదు. చిన్న బాబయితే నా మాటకి ఎదురు చెప్తూ ఉండేవాడు. అసలు అది కూడా చెప్తాను మీకు ఈ క్లాస్‌లో.
అసలు నా మాట ఎందుకు వినడు. చెత్త రాసుకెళ్ళి అలా ఇలా అన్ని కంప్లెయింట్‌లు ఇస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు చూసినా జీకే సార్‌కి అలా కంప్లెయింట్స్ చెప్తూనే ఉండేదాన్ని నేనెప్పుడు. ఆ సందర్భంలో అప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడు మీకు చెప్పబోతుంది ఏంటంటే, నాలో ఉన్న అనవసరమైన తృష్ణలు అంటే కోర్కెలు. మరి ఉండకూడదా అంటే, ఎప్పుడైతే నా నేను మాత్రమే ఉండాలి, నాకు మాత్రమే కావాలి, లేదా నాకే కారు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు డబ్బు కావాలని అనుకుంటానో, అప్పటి వరకు ఏ పని అవ్వదండి. చూసుకోండి ఎవ్వరికైనా సరే. ఎప్పుడైతే నేను అద్భుతంగా ఇండియా అంతా తిరిగేసి క్లాసెస్ చెప్తూ, ఎక్కడ ఏ క్లాస్ అయినా మిస్ అవ్వకుండా, జూమ్ సెషన్ ఎవరడిగినా కూడా కాదనకుండా అందరికీ క్లాసెస్ చెప్తూ, నాలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కొన్ని వందల మందికి నేను కౌన్సెలింగ్ ఇస్తూ, ఇప్పుడు నేను ఒక స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లోనే స్టేట్ కౌన్సిలర్‌గా ఎంతో మంది బాగోలేని వాళ్ళకి నేను కౌన్సెలింగ్ ఇస్తూ వస్తున్నానంటే, ఇప్పుడు ఈ లాస్ట్ టైమ్ అయితే ఇప్పుడు మన అనకాపల్లికి ఎంపీగా కూడా నామినేట్ చేశాను. 1591 ఓట్లతో కూడా నేను చక్కగా మెజారిటీ వచ్చింది. అంటే ఏంటి? ఇన్ని పనులు చేసుకున్నాను. ఒకప్పుడు అన్నం కుక్కర్ పెట్టలేకపోయేదాన్ని, టాబ్లెట్ వేసుకోలేకపోయేదాన్ని, బాత్రూమ్‌కెళ్ళలేకపోయేదాన్ని. ఇవన్నిటికి కారణం నాలో ఉన్న శక్తి క్షీణత. ఈ 7 శరీరాశిలోని ఎక్కడ నుంచైతే ఎక్కడైతే నేను ఆలోచన విధానము నా మనోమయ కోశంలో అంటే మానసిక స్థితి మీద డాక్టర్స్ ఏమనేవారు? "ఈ అమ్మాయి తాలూకా మానసిక స్థితి బాలేదనేవారు." అంతే తప్ప నేను చెప్తూ ఉంటే టక 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 మెడిసిన్స్ రాసిచ్చేసేవారు. ఇన్ని మెడిసిన్స్ 10,000, 5,000 ఒక్కొక్క ఇంజెక్షన్ అయితే 25,000 ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో నాకే తెలీదు. ఇదంతా ఏంటి? ఎవ్వరికీ మంచి మంచి వాటికి ఖర్చు పెట్టకుండా ఎప్పుడైతే అనవసరమైన టాబ్లెట్స్‌కి, వాటిలకి, వీటిలకి ఖర్చు పెడుతూ ఉంటామో, అప్పుడు అనవసరమైన ఖర్చులు. నాలో ఏముంది? కామ, క్రోధ, లోభ చూసారా? థర్డ్, థర్డ్ టాబ్లెట్ అది. లోభ, మోహ, మద, మాత్సర్యం. ఇవన్నీ కూడా నాలో ఉండటం వల్ల ఎప్పుడైతే నేను పిసినారితనంగా ఇదేది పంచకుండా ఉంటుందో, అప్పుడు పంచకుండా ఉంటే ఏమవుతుందండి? దాచుకుంటే దోచుకోబడుతుంది. పంచితే పెంచబడుతుంది. సో, ఆ విధంగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు అదే నేను చెప్తాను. అసలు నాలో ఎలా మార్చుకున్నాను అని. అప్పుడు నేను కోరికలు నాలో ఏమున్నాయి? అసలు ఎందుకిలా? నాకేమవుతుందని అనుకున్న సమయంలో సంతోషి అనే మేడం అండి. ఆమెకి నిజంగా మనస్ఫూర్తిగా నేను చాలా థాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కడున్న ఆమె ఇక్కడ టీచర్‌గా చేస్తున్నారు. బట్ ఆల్‌వేస్ నేను ఆవిడ ఎప్పుడు గురువుగానే తలుస్తాను. ఎందుకంటే తనే నాకు మెడిటేషన్ చెప్పింది. సో, మెడిటేషన్‌లోకొచ్చినప్పుడు నాకన్నా చిన్నమ్మాయి. నేను హిందీ టీచరు, తను తెలుగు టీచరు. తనేం చెప్పిందంటే మెడిటేషన్ చెయ్యి విజయ అన్నీ తగ్గుతాయంటే, ఛీ! ఛీ! నాన్‌సెన్స్ ఇట్లాంటివన్నీ ట్రాష్ అలాంటివి నమ్మకూడదు. ఎందుకంటే పెద్ద పెద్ద డాక్టర్స్ వల్ల అవ్వలేనిది జస్ట్ ఈజీగా మెడిటేషన్ చేస్తే ఏం తగ్గిపోతుంది. ఇదంతా న్యూసెన్స్ చేయడానికి వాళ్ళలా చేస్తారంతే. అంతా క్యాష్ చేసుకోవడానికి ఇలా అంటే, దీనికేం డబ్బులేమి ఇవ్వవసరం లేదు అన్నారు. అవునా! డబ్బులివ్వాల్సిన అవసరం లేదా అని చెప్పి, తనేమో ఇంటికొచ్చి మరలా పెడతానంటే, ఏం అవసరం లేదులే అన్నాను. ఎందుకంటే మా ఇల్లు నీట్‌గా ఉండదు. అప్పుడుండేది చాలా చిన్న ఇల్లండి. ఒక 3 రూమ్స్ ఉండేది. సో, అలా అంటే బహానా. అదొక నాటకం. అంటే ఏం ఇప్పుడు వద్దులే అలా ఇలా అని. కానీ తను చెప్పిందనమాట. "నువ్వు మనసులో అనుకో. అనుకుంటే అన్నీ అయిపోతాయంటే." నిజంగా అనిపిస్తుంది. కానీ ఏం చేయను. డాక్టర్స్ చూస్తే బ్రతకనని చెప్తున్నారు. ఇక్కడ ఎలాగా మెడిటేషన్ చెయ్యాలి అనుకున్నాను. కానీ ఎలా మా పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు గదా! ఒక సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు. పని మనిషి చూస్తే అప్పుడు రాదింకా. అలా ఎక్కడ ఊరు వెళ్తానంది. ఇప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేస్తానంటే ఎలా అవుతుంది అని చిరాగ్గా ఇలా పెట్టి చిరాగ్గా అంటున్నానండి. అంటుంటే అంతట్లోకి ఆ పని మనిషి వచ్చేసింది. ఏమమ్మా అంటే, "ఊరెళ్దాం అనుకున్నాను కానండి, వెళ్ళలేదండి. రేపెళ్తాను మేడం" అన్నది. ఆహా! అనుకో అన్నది కదా! మెడిటేషన్ చేద్దాం అనుకున్నాను. అందువల్ల తనకొచ్చిందని. మా పిల్లల వాళ్ళ ప్రిన్సిపల్ సార్ వాళ్ళ మదర్ చనిపోయారని హాలిడే ఇచ్చేస్తే వాళ్ళు 11:00 వచ్చేసారు. మొత్తం పిల్లలు తను అంతా వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా మాకు ఇల్లెప్పుడు అంత డిస్ట్రాయ్‌గా ఉండేది. అలాంటిది మొత్తం పిల్లలందరూ బెడ్ షీట్స్ తీసేస్తాను. బెడ్ షీట్సే మార్చమంది. కొంచెం ఉప్పేసి కడిగేమంది ఇల్లంతా గూడా. నెగెటివ్ ఎనర్జీ పోతుందని. తీసేసి చక్కగా మంచి బెడ్ షీట్స్ అన్నీ ఏసేసరికి అదొక నిజంగా మంచి పాజిటివ్ ఎనర్జీ‌లా అనిపించింది. నాకే కొత్తగా అనిపించింది మా ఇల్లు. కర్టెన్స్ తీసేసారు, బెడ్ షీట్స్ తీసేసారు, అన్నీ తీశారు. టీవీ కవర్ తీసేసారు, ఫ్రిడ్జ్ కవర్ అన్నీ తీసేసి, అన్నీ వాషింగ్ మిషన్‌లో ఏసేసి, వాషింగ్ మిషన్ ఒక 2 టైమ్స్ వేసేసి, హ్యాపీగా మా మమ్మీ గూడా వచ్చింది. పైనే ఉండేది మేడ మీదని. మమ్మీ వస్తే మమ్మీ, పిల్లలు, పని మనిషి అందరూ చేసేసరికి నాకే ఏదో కొత్తగా ఇల్లంతా నీట్‌గా అనిపించి, ఉప్పేసి కడిగేసిన తర్వాత సాంబ్రాణి ధూపమేసి ఆ అమ్మాయి మంచిగా పాటలు పాడుతుందండి. సంతోషి నా గురువు.
మంచిగా పాటలు పాడుతుంది. అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఉంటే అదొక సాంబ్రాణి ధూపం. నిజంగా మెడిటేషన్ బావుందో లేదో నాకు తెలీదు. కానీ అబ్బా! నిజంగా హాయిగా అనిపిస్తుంది. కానీ కూర్చోలేకపోతున్నానని చెప్పేసి, అయ్యో! పక్కింటోళ్ళు పిలిచాను వచ్చారా లేదా ఇలా చూసేదాన్ని. అంటే ఏంటి నాకసలు మెడిటేషన్ అంటే తెలీక అలా చూడాలేమో అనుకునేదాన్ని. 3 డేస్ తర్వాత ఆ అమ్మాయి నన్ను అబ్జర్వ్ చేసింది. చేసి ఒక 10, 12 మందొచ్చేవారు మా ఇంటికి. చిన్న రూము. ఆ రూమ్‌లో అందరం కూర్చొని చేసేవాళ్ళం. విజయ గట్టిగా కళ్ళు మూసి కూర్చోవాలంటే నాలో అహం బయటకొచ్చింది. ఛీ! ఈ అమ్మాయి దగ్గర చెప్పుకోవడం ఏంటి? చెప్పించుకోవడం ఏంటని చెప్పి కళ్ళు మూసుకొని కూర్చోలేకపోయి నెమ్మదిగా ఇలా అనుకోని ఇలా వెనక్కి గోడ దగ్గరికి వెళ్ళిపోయి జారబడిపోయి తల ఇలా బరువైపోతుంది ఒక అరగంటకి. బాబోయ్! ఎందుకొచ్చిన మెడిటేషను ఇంత బరువైపోతుందేంటి? ఇలా ఎందుకవుతుంది నాకని చెప్పి నేను ఎవ్వరు కళ్ళు తెరవరాదు, ఎవ్వరు కళ్ళు తెరవరాదు అంటాను. ఇదేంటి ఇంత కళ్ళు తెరవరాదంటుంది. కానీ ఎన్ని సార్లు తెరుద్దామన్నా సరే నాకు తెరవట్లేదు. ఇంత తల అయిపోతుంది. ఇలా తలకాయ ఇంత పెద్దదయిపోతుందనుకున్నాను. ఏదేమైనా ఇంకా అమ్మాయి దగ్గర చెప్పించుకోకూడదని అలా కళ్ళు మూసుకొని ఇంకిలా నిద్రపోయినట్టుగా అయిపోతే బరువయ్యి ఒకేసారి టక్కుమని తేలికయిపోయిందండి బరువు. అంటే నాకప్పుడు అర్థమైందేంటంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇంచుమించుగా 10 ఏళ్ల పాటు నాకు మైగ్రేన్ హెడేక్ ఉండేదండి. ఎక్కడికైనా ఎండలోకెళ్ళొస్తే చాలు వామిటింగ్స్ అయిపోయినట్టుగా హెడేక్ వచ్చేసి 2 డేస్ తగ్గేది కాదు. ఇప్పటి వరకు నాకు మైగ్రేన్ హెడేక్ మరలా రాలేదండి. నాకింకా ఎన్ని మెడిసిన్స్ అండి. నాకు రోజుకి 20-25 మెడిసిన్స్ వాడేదాన్ని. ఇంకా ఈవెన్ టాయిలెట్‌కెళ్ళినా అదే స్మెల్లొచ్చేది. వాంతి అయిపోయినా అదే స్మెల్లొస్తుండేది. టాబ్లెట్సే ఎక్కువేసుకునేదాన్ని. ఒక హాఫ్ ఇడ్లీ తింటే అసలు తినలేకపోయేదాన్ని. వేపిడి గంజి తాగితే ఒక్కొక్కసారి వామిటింగు, లేకపోతే ఒకసారి ఓన్లీ కోకోనట్ వాటరు, వేపిడి గంజి లేదా హాఫ్ ఇడ్లీ అంతే తప్ప కారం అనేదే పడేది కాదు. అంత ప్రాబ్లమ్ ఉండేది. పేగులంతా పాడైపోయిందంటే అసలు ఎలా డైజెస్ట్ అవుతది నాకు? ఇవన్నీ చెప్పాలిప్పుడు. సో, నేనేమనుకున్నాను ఆహ్, హ్మ్. తలనొప్పి పోయింది కదా! ఓకే. అని చెప్పి హమ్మయ్య! అనిపించి నెమ్మదిగా కళ్ళు తెరవనండి లేచిన తర్వాత నాకిలా అని చెప్తే, "ఓకే విజయ నీకు మంచి హీలింగ్ అయింది. ఇంక ఈ రోజు నుంచి నీకు రోజు బావుంటదంటే" నాకు ఈ బాగా వెయిట్ అండి. ఈ క్రాన్స్ డిసీజ్ అంటే తనకు మెయిన్ లక్షణం ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే వెయిట్ లాస్ అయిపోతామండి. నేను పెళ్ళికి 93 కేజెస్ ఉండే అమ్మాయిని చాలా పెద్ద లాంగ్ హెయిర్, లావుగా, వైట్‌గా ఉండేదాన్ని. అలాంటిది ఈ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత 39 కేజెస్‌కి అయిపోయాను. అంటే ఓన్లీ స్కెలిటన్ మాత్రం ఉండేదాన్ని. ఈవెన్ ఇయర్ రింగ్స్, ఈ ఈ తాళిబొట్టు గాని, రింగ్స్ గాని, ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే అసలు క్యారీ చేయలేకపోయేదాన్ని ఇవి కూడా. అంత నీరసంగా అయిపోయి, అంత ఇదిగా అయిపోయాను. అప్పుడు నేనేమనుకున్నానంటే, బాబోయ్! ఇలా అయితే కష్టమేమో ఇంత తలనొప్పదొస్తే ఇంక కష్టం అంటే, లేదులే హీలింగ్ అని చెప్పింది తను. సరే అని అట్లా నెమ్మదిగా మా మమ్మీ రోజు వాష్‌రూమ్‌కది తీసుకెళ్తుండేవారు చెయ్యి పట్టుకొని. అలాంటిది ఒక 7, 8 డేస్ చేసిన తర్వాత నాకే అనిపించింది. నేను ఒక్కదాన్ని బాత్రూమ్‌కెళ్ళాను. మా అమ్మంది, "అమ్మో! వెళ్ళొద్దు నువ్వు. అట్లా పడిపోతే ఇంకేమైనా కాళ్ళు, కీళ్ళు ఏమైనా అవుతాయి" అని మా అమ్మగారంటే, "ఏం పర్వాలేదు" అనిపించింది. సో, అని చెప్పి నేను ఇంకక్కడి నుంచి నెమ్మదిగా 11 డేస్ కాకుండా 40 డేస్ పెట్టాను. ఆ 40 డేస్‌లోనే నాకు చాలా హీలింగ్సు. అక్కడే నాకు ఒక అమ్మాయి గంగా పిరమిడ్‌కి వెళ్తే అక్కడ జోష్న అనే అమ్మాయి చెప్పింది. "అక్క విశ్వకాంతి పిరమిడ్‌లో డాక్టర్ జీకే గారు 11 డేస్ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ఉంది" అని చెప్పేసంటే అక్కడికి ఇక్కడ నుంచి మీనా మేడము అందరూ కూడా వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్దామని బయలుదేరి నాకు భయమేంటంటే అక్కడ నేను ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? ఎక్కడుండాలి? ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ అడుగుతూ ఉంటే, "అబ్బా! ఏం లేదక్క నువ్వు వెళ్ళు ముందు వెళ్తే అక్కడ ఏదోటి అవుతది." లేదు నాకు వామిటింగ్స్ అయిపోతది కదా! అయినా నాకు ఇంత బాగోలేదు కదా! నాతో ఎవరు రారేమో అంటే, "అక్క అంత బాగోలేని వాళ్ళు వెళ్తుంటారు హీలింగ్." "అదేంటి పిరమిడ్‌లో ఎలా హీలింగ్ అవుతది? హాస్పిటల్‌కి వెళ్తేనే తగ్గలేదు. పిరమిడ్‌లో ఎలా తగ్గుతది?" ఆ అమ్మాయిని ఎన్ని క్వెషన్స్ అడిగేదాన్నో. ఆ అమ్మాయి చెప్పలేకపోయేది నాకు. అప్పుడు "అక్క నీ ఇష్టం అక్క వెళ్తానంటే" అంటే నేనెన్నో మళ్ళీ నాటకాలు ఆడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే మా ఆయన గారు పంపించరని, మా అమ్మగారేమో ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి కదా! మా చిన్నబ్బాయి మా అమ్మ చెప్పింది వినడని ఇలా చెప్తూ ఉండేదాన్ని. మా హస్బెండ్‌కి ఇలా ఫోను చేశాను ఎందుకైనా మంచిదని. చేసి "ఏవండీ ఇట్లా ఏదో బావుండలేదు కదా! డాక్టర్స్ కూడా ఇలా అంటున్నారు కదా! ఏం చేద్దాము?" మరి అంటే "నీకెక్కడ హ్యాపీ అయితే అక్కడ ఉండు బంగారం. నాకేం పర్వాలేదు. పిరమిడ్ కాకపోతే అక్కడ దూరమా ఏంటో చూసుకో. ఎందుకంటే నువ్వేమైనా రావాలంటే" అంటే "అవును కొంచెం దూరమట" అంటే "ఎంత దూరం ఏంటంటే" "అయితే కారేమైనా కట్టించుకొని వెళ్ళు" అలా చెప్పారు. లేదు ఇక్కడి నుంచి వెళ్తన్నారు కాబట్టి వెళ్దాం అనుకుంటున్నాను అంటే, మరి అక్కడే ఎలా ఉండాలో ఏంటో చూస్తున్నాను అంటే, సరే అని.
నేనెలా వెళ్ళానంటే, ఒక చిన్న బ్యాగ్‌లోని మా అమ్మగారేమో వచ్చి ఆటో దగ్గరకొచ్చి, "అమ్మ తినేమి వేసుకోలేదు. ఓన్లీ నైటీస్" అని చెప్పి ఒక 4 నైటీసు, నెక్ బెల్టు, నడానికి బెల్టు, తర్వాత ఇన్ని టాబ్లెట్స్ అన్నీ ఇచ్చి చూసుకోమంటే, ఈ అమ్మాయి ఇంకేం తింటుంది? టాబ్లెట్‌లే తింటుంది గానీ, అక్కడ అక్కడేం తింటుందని చెప్పేసి వీళ్ళనటం. కానీ వాళ్ళందరూ చాలా చక్కగా కోఆపరేట్ చేసి, వీళ్ళందరూ కూడా చక్కగా నన్ను తీసుకెళ్లారు. తీసుకువెళ్తే అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ ఓ కోలాహలంగా ఉంది. అందరూ ఏవో చెప్తుంటే మెడిటేషన్ అందరూ తిరుగుతున్నారు, చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అనకాపల్లి నుంచి సీనియర్ మోస్ట్ అండి బద్రి అన్నయ్య అని తనక్కడ ఉన్నారు. ఉంటే, అన్నయ్య మీరిక్కడున్నారా? నాకు బాలేదు కదా! అందుకనొచ్చాను. ఎవరో డాక్టర్ గారట కదా! ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి నేను ఇలా టాబ్లెట్స్ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అట అవి తీసుకొనొస్తాను" అంటే అక్కడ క్లాస్ అవుతుందండి. క్లాస్ అవుతుందిప్పుడు. సో, క్లాస్ అయిన తర్వాత నువ్వెళ్లి అడుగుదు గాని అని చెప్పారు. ఓకే అని చెప్పేసి నేను కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత అక్కడ డాక్టర్ గారు క్లాస్ చెప్తూ ఉంటే, జీకే సార్ అనే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అండి. ఆ జీకే సార్ సన్నగా ఉంటారు. పత్రి సార్ గారి తాలూకా సాకుల్లో స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ కూడా ఒకటే. సో, ఆయన క్లాస్ చెప్తూ ఉంటే నేను నైటీ వేసుకొని, బెల్ట్ పెట్టుకొని, వెనకాల కూర్చొని ఇలా ఎందుకు ఈ జీవితం ఇలా చూస్తున్నానండి. ఆయన కళ్ళల్లోకి అలా చూస్తూ మధ్య మధ్యలో ఎప్పుడవుతదో ఏంటో, ఎప్పుడవుతదో ఏంటో అలా నీరసంగా ఉన్నాను. ఉన్నప్పుడు ఆయనెందుకో నాకసి చూస్తూ ఉంటే, అయినా వీడేం డాక్టరు ఇంత సన్నగా ఉన్నాడు. కరెక్ట్‌గా కేజీ కండా కూడా లేదు. అయినా సరే నాకేం ట్రీట్ చేస్తాడో అర్థం కావట్లేదు. ఇక్కడ తీసుకొచ్చారు అని ఇలాగ అంటుంటే, కరెక్ట్‌గా ఆయనెందుకో నాకాసి వెనకాలున్నానండి. కొన్ని మొత్తం విశ్వకాంతి పిరియడ్ చాలా పెద్దది కదా! దాని నిండా జనం ఉన్నారు. నాకాసి చూస్తూ ఆయనిలా అంటున్నారనమాట. అందరూ కూడా ఏమనుకుంటారంటే ఆహ్, హ్మ్. వీడేం డాక్టరు ఆహ్, ఆహ్, ఇంత సన్నగా ఉన్నాడు. పట్టుమని కేజీ కండా కూడా లేదనుకుంటారు. కానీ కరెంట్ తీగ కూడా అలా సన్నగానే ఉంటుంది. పట్టుకుంటే దాని పవర్ ఏంటో తెలుస్తుంది అన్నారండి. అమ్మో! నేను మనసులో అనుకున్నాను. ఆయనకెలా తెలిసింది? అమ్మో! ఈళ్ళందరూ ఏదో అంటున్నారు కదా! థర్డ్ ఐ మాస్టర్ అట. ఏదో అట అని చెప్పేసి అందరూ చాలా జీకే సార్ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు కదా! అమ్మో! అస్సలింకి అలా అనుకోవద్దని కళ్ళు మూసుకొని ఆ గోడకిట్లా ఉండిపోయి అలా వెనక ఎళ్లి ఉండిపోయి క్లాస్ వినలేదండి. వినకుండా ఎందుకొచ్చింది చావు బతుకుల మధ్యన ఉన్నదాన్ని. ఏదో ఆ కృష్ణ, రామ అని ఉండాలి తప్ప అనవసరంగా ఇలా అనుకోకూడదు. ఇక్కడ అందరూ గ్రేట్ మాస్టర్స్ అట, యోగులట, అదట, ఇదట అనుకోని ఉండిపోతే క్లాప్స్ కొడుతూ ఉంటే లేచాను. లేచి నేను లేచేసరికి సార్ అప్పుడు ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికెళ్ళిపోతానని చెప్పేసి గబగబా వెళ్ళి నేను చూడండి ఎప్పుడైనా దొంగతనం చేసిన వాడు అబద్ధం బహానా చెప్పటానికి ఇంకా ఎక్కువ కహాయాలు అల్లుతుంటాడు. అలాగే మనం చేసే చెడు ఆలోచనలు మనకు ఇప్పుడు నాకు తెలిసిపోయాయి. నేనెంత చెడు ఆలోచనలు చేస్తానో అందుకే మంచం మీద పడ్డానని. అలాగే 10 ఏళ్ల క్రితం వచ్చిన నాకే ఇన్నుంటే, మరి 30 ఏళ్ల నుంచి చేస్తున్న ఆయనకెంత నాలెడ్జ్ ఉండాలి? అసలు ఆ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌నే ఆయన ఫౌండర్ అయ్యుంటే, అసలు ఎలాంటి ఆలోచనా విధానం ఉంటే, ఎలాంటి రుగ్మతలు శరీరం మీదకొస్తాయి ఆయనకెంత బాగా తెలిసుండాలి? సో, నేను ఇలాగెళ్ళి సార్ నాకస్సలు నడుము నొప్పి, అదండి, ఇదండి, వాంతులైపోతున్నాయి. అది సార్ నిద్ర పడట్లేదు. ఇన్ని చెప్తుంటే, సార్ ఏమన్నారో తెలుసా? ఎప్పుడు పోతావన్నారు డాక్టర్స్ అన్నారండి. ఛీ! ఇందాక నాకు నచ్చలేదు. ఎందుకంటే నేనేదైతే అనుకుంటున్నానో బయటికి చెప్పేసారు. ఇప్పుడు అంతకన్నా నచ్చలేదు. ఎందుకంటే నన్నలా అంటారా? నన్ను ఎప్పుడు పోతావు అన్నారా? అన్నారు. అలా చూసి అలా ఉండిపోయానింక. అప్పటిదాకా దొంగ మూతి ఏదో బుంగమూతి అంటాం కదా! అలా దొంగేడుపు ఏడ్చేస్తుంటే ఎప్పుడైతే ఇలా అడిగేసారో, ఇలా అనేసేసరికి నేను సైలెంట్‌గా ఉండి అలా చూస్తున్నాను. తినకి 'అరిషడ్ వర్గాలు' అనే బుక్ ఇచ్చి చదవమని చెప్పు బద్రి అన్నారండి. బద్రి అనే తీసుకెళ్తే. అయితే సరే అని చెప్పేసంటే, ఇలా చూసినానే ఛీ! అని చెప్పేసి నేను వదిలేసాను. ఎందుకు అంటే, అందు మీద కమ్మోటు బొమ్ముంటుందండి. మనం వెస్టర్న్ కంట్రీస్‌లో ఉంటుంది కదా! కమ్మోటు. అది చిన్నది పాకెట్ బుక్. అది నా లైఫ్‌ని టర్న్ చేసింది. అది 'అరిషడ్ వర్గాల్' బుక్. పాకెట్ బుక్. అందులో ఉంటుందండి. ఏమనంటే, ఎవరిలో అరిషడ్ వర్గాలు ఎక్కువుంటాయో, వాళ్ళలో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాసు అవన్నీ కూడా విచ్ఛిన్నం చెందిపోయి, ఫుడ్ డైజెస్ట్ అవ్వక, తిన్నది ఏమవ్వక, దాని ద్వారా ఏమొస్తాయో తెలుసా?
ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా. ఇంకా పెరిగితే ఇండైజేషన్, గ్యాస్ట్రిక్, బీపీ, హెర్నియా. అలాగే ఇంకొంచెం ఇంకా హైయర్‌గా వెళ్తే ఇంకొంచెం ఎక్కువగా ప్రాబ్లమ్ అయ్యేసరికి ఇంకేమవుతుందో తెలుసా? క్యాన్సర్, క్రాన్స్ డిసీజ్ నాకొచ్చింది కదా! అది. ఐబీఎస్, అల్సరేటివ్ కొలైటిస్, ఇవన్నీ కూడా ఖర్చు లేకుండా వచ్చేస్తాయండి. ఈ విషయం నాకప్పుడు తెలిసిందండి. సో, సార్ చదవమంటే సాయంత్రం పిలిసారు మరలా. పిలిచి చదివావా పుస్తకం అంటే, "ఛీ! నేను చదవలేదు" అన్నాను. ఎందుకు చదవలేదని అడిగారు. అడిగితే అప్పుడు నేను చెప్పింది. నాకు కలలో ఎలాంటివైతే వస్తాయో డ్రీమ్స్‌లో అలాంటివే ఆ యొక్క బుక్ మీద ఉంది. అందుకే నేను చదవలేదు అన్నాను నేను. "నీకెలాంటి డ్రీమ్స్ వస్తాయి?" అన్నారు సారు. నాకు పాములెక్కువ కల్లోకొస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అసలు పామంటేనే అసహ్యం. పామంటే భయం. అందులో మెయిన్ నాకు లెట్రిన్ అంటే చాలా అసహ్యం అనిపిస్తది. అందుకే ఎక్కడికెళ్ళి లెట్రిన్‌కి వెళ్ళను నేను. అసలు లెట్రిన్ తాలూకు మెకానిజం చూస్తేనే అసహ్యం. అలాంటిది ఆ ఫిగర్ అందు మీద ఉంటుంది. ఏంటంటే నాకు మంటలవి అంటే భయం. ఏనుగులంటే భయం. ఏనుగులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అంటే ఇష్టం ఉండదు. ఇలా అన్నీ చెప్తూ ఉంటే "ఇంకేంటి? ఇంకేంటి?" అన్నారు సారు. అంటే నాకు కలలో ఎక్కువ వస్తూ ఉంటాయి. మంటలు అలాంటివి వస్తూ ఉంటాయి. అందుకే నేను ఇదని చెప్పాను. అప్పుడు వెంటనే సార్ ఇలా రా అని పిలిచారు. ఎంతమందో ఉన్నారు. ఎంతమందున్నా నన్ను తీసుకొచ్చి, "నువ్వు నాకు ఈ బుక్ చదివి, ఏ పాయింట్ దగ్గర నువ్వు బ్లాక్ అయ్యావనేది టిక్ పెట్టు. టిక్ పెట్టి నాకు చెప్పాలి కన్ఫర్మ్‌గా. అప్పుడు నీకు ఒక గిఫ్ట్ ఏంటో తెలుసా?" అని అడిగారు. ఏంటి సార్ అంటే 100కి 200% నేను చెప్పినట్టు నువ్వు చేస్తే 100కి 200% నువ్వు బ్రతుకుతావు అని చెప్పారండి. ఎక్కడో ఆశ. ఎందుకంటే అందరు డాక్టర్సు చచ్చిపోతానని చెప్పి, ఈ ఒక్క డాక్టరు మెడిటేషన్ చేసి ఇదొక బుక్స్ చదివితేనే చాలు బతుకుతాను అంటే ఎలా ఉంటుంది? ఎక్కడో ఆశ, ఎక్కడో ఆశ. సరే కదా! అని చెప్పేసి ఇలా బుక్ తీశాను. ఫస్ట్ పాయింట్ డిజైర్స్ అవే కోర్కెలు, కామం. కోరికలు నాలో ఎన్నున్నాయో. ఎందుకంటే, అక్క కన్నా నాకెక్కువ ఆస్తి కావాలి, అక్క కన్నా నాకు బంగారం ఎక్కువుండాలి, లేదా అక్క కన్నా ఇంకొకటి కావాలి, లేదా ఇతరుల కన్నా చీరలెక్కువుండాలి, లేదంటే ఇంకొకటి అవును మా హస్బెండ్ కారు కొనట్లేదు. అందరికి మా ఆర్మీలో ఉన్న వాళ్ళందరూ చక్కగా కార్‌ల్లో వెళ్తున్నారు. అందరికీ కార్‌లున్నాయి. మా పెద్దత్త వాళ్ళకి 25 ఎకరాల పొలముంది. మాకు చూస్తే 5 ఎకరాలే పొలముంది. ఇట్లాంటివన్నీ. వచ్చిన సాలరీ అంతా కూడా ఇలాగే ఖర్చు పెట్టేస్తుంటారు ఈయన అలా ఇలా. అంటే ప్రతీదీ కూడా. చూసుకోండి. ప్రతి ఒక్కరు మనిషి అనేవాడు ఇలాగే ఆలోచిస్తాడు. ఎందుకంటే నా పిల్లలు, నా భర్త లేదంటే నా ఆస్తి, నా బంగారం ఇవే. అరిషడ్వర్గాలంటే ఇవే. మరి ఇలాంటివి ఉండకూడదండి. మరి నేనెందుకు బాగున్నానిప్పుడు? ఉండాలి. విశ్వానికి అంకితమైనయి ఉండాలి. అంటే ఏంటి? పత్రి సార్ లైక్ అంత గవర్నమెంట్ జాబునొదిలేసి ఆయన పిల్లల్ని పెట్టుకొని శుభ్రంగా ఈ యొక్క ఏదైతే ధ్యానం అనే సాధనం ఉందో దీన్ని చక్కగా అద్భుతంగా మొత్తం ప్రపంచానికంతా కూడా చాటి చెప్పాలని ఆయన విశ్వాంతర ప్రేమని వన్నెస్ అంటే ప్రతి జీవుల యందు ప్రేమను కలిగి ఉండి చేశారు. అలాగే డాక్టర్ జీకే గారు. ఆయన కూడా ఆయన డాక్టర్‌గా ఉంటే ఎంతో డబ్బు సంపాదించొచ్చు. కానీ ఆయన ఏం చేశారు? ఓహ్! డాక్టర్ అంటే మళ్ళా మెడిసిన్ వాడాలి. నో మెడిసిన్ అండ్ నో డాక్టర్. పత్రి సార్ చెప్పిన నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఓన్లీ మన విధా ఆలోచన విధానం మార్చుకోవటం వలన మాత్రమే మనం బావుంటామని తెలిసి ఆయనేం చేశారు? ఒక స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అనేవి కనిపెట్టి వాటిని ఆటోమేటిక్‌గా మొత్తం విశ్వాన్నంతా కూడా ఆరోగ్యంగా చేయాలి అని తీసుకొచ్చారు. అలాగే లక్ష్మీ న్యూటన్ గారు, అలాగే ప్రేమ్‌నాథ్ గారు ఒక్కొక్కళ్ళండి. బాలకృష్ణన్ గారు ఒక్కొక్కళ్ళు ఈళ్ళందరూ కూడా ఏంటి మన విశ్వానికి మానవ ప్రేమ, కరుణామయుడు, దయామయుడు అని చెప్తాం. ఎవరు? జీసస్ క్రైస్ట్. అలాగే వివేకానంద ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఓషో ఎంతో మందండి. ఎవరైతే విశ్వం కోసం అత్యద్భుతంగా వర్క్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్‌గా విశ్వానికి ఉపయోగపడే వాళ్ళకి ఎప్పుడు ఏ ఆటంకం రాదండి. ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా శరీరం మీదకి రుగ్మతలు వచ్చాయి అంటే వాళ్ళు ఆఖరి జన్మ చేసుకోవడానికి మాత్రమే వస్తాయి తప్ప వాళ్ళకి అనవసరంగా రావు. ఇవి శారీరకంగా వచ్చే రుగ్మతలన్నీ కూడా ఎలా వస్తాయి అంటే మనం ఆలోచన ధోరణి వల్లనే. ఒకళ్ళకి క్యాన్సర్, ఒకళ్ళకి బీపీ, ఒకళ్ళకి షుగర్, ఒకళ్ళకి ఇది, ఒకళ్ళకది. అందరికి ఒక్కటి ఎప్పుడు రాదండి. అంటే ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళకొస్తూ ఉంది. చూసారా? అంటే ఎవరి ఆలోచనలు మార్చుకుంటే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతాం. అక్కడ పద్మవ్యూహంలోకి అభిమన్యుడికి వెళ్ళడం మాత్రమే తెలుసు.
కానీ ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్‌కి ఎలా వెళ్ళాలో తెలుసు. అలాగే అక్కడి నుంచి ఎలా బయట పడాలో కూడా తెలుసు. ఈ ఒక్కొక్క టాబ్లెట్స్‌ని మనం ఉపయోగించటం వల్ల బయటకొస్తాం. అందులో నాది కోర్కెలు. ఓహో! నిజమే కదా! నా కోరికలు ఎక్కువున్నాయి కదా! అని చెప్పి ఆ చిన్న పాకెట్ బుక్‌లో ఫస్ట్ పాయింట్ చదివి ఒక టిక్ పెట్టుకున్నానండి. సో, అంటే నేను కోరికల్లో ఎక్కడున్నానని చెప్పేసి చూసుకుంటే, అందుకే నాకు అసలు చూడండి, ఎక్కువ పాములు కల్లోకొచ్చినా, ఒక పాము కల్లోకొచ్చినా, లేదా గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా, లేదా లీక్ అవుతున్నట్టుగా, లేదా పొగలెక్కువగా వచ్చినా, మంటలెక్కువగా వచ్చినా, ఏనుగులు కల్లోకొచ్చినా, లేదా మన ఇంట్లో గ్యాస్ స్టవ్ కర్రీస్ అవి మాడిపోతున్నా, లేదా మన ఇంట్లో ఉండే డస్ట్ బిన్స్ పాడైపోతున్నా, అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే, ఎక్కడికైతే మన తాలూకా హ్మ్. లెఫ్టిన్ తాలూకా ఫ్లాష్ పనిచేయకపోయినా, అది బ్లాక్ అయిపోతున్నా, లేదంటే మెయిన్ సింప్టమ్స్ ఇవి ఏవైతే ఇవి కనిపిస్తూ ఉంటాయో, వాళ్ళు అరిషడ్ వర్గాలు ఎక్కువున్నట్టండి. మన పబ్లిక్ టాయిలెట్స్‌లోకి వెళ్తుంటాం. అక్కడ అసహ్యంగుంటాయి. అంటే మనకి సమాజంతో పాటుగా సమాజంతో మనకి అరిషడ్ వర్గాలున్నట్టు. మనం ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తాం. అక్కడ అసహ్యంగుంది. అంటే వాళ్ళకి, మనకి ఇంటరాక్ట్‌గా లేనట్టు. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో చూడండి, నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నుంచి ఆర్మీలో ఉండేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా 5, 6 పోస్టింగ్స్ వెళ్ళాను. ఢిల్లీ, కోల్కతా, మణిపూర్, అస్సాం, తర్వాత రాజస్థాన్, ఆహ్, గుజరాత్. ఎక్కడికి వెళ్ళినా లెట్రిన్‌కి సంబంధించిన మెకానిజం తాలూకా ప్రాబ్లమే. లాస్ట్‌కి 15 ఇయర్స్ అయ్యేసరికి మొత్తం నా బాడీ మెకానిజమే పాడైపోయి ఏమైందండి, నా బాడీ మీదకొచ్చేసింది. మనకి శరీరంలో 7 శరీరాల్లో ఎక్కడో అక్కడ అంతర్లీనంగా ఉంటూ ఉంటాయి చిన్నప్పటి నుంచి. అవి బయటికి రావాలంటే 5-6 సంవత్సరాలు పడుతుంది. మినిమమ్ ఇప్పుడు కొంచెం డైమెన్షన్ మారింది కాబట్టి 4-5 ఏళ్ల వరకు పడుతుంది. అంటే ఏంటి? మనకెక్కడో చిన్నప్పటి నుంచి ఉండే ఆలోచన ధోరణి వల్ల మాత్రమే మన శరీరం మీద రుగ్మతలొస్తాయే తప్ప, మనకి ఎప్పటికిప్పుడు నిన్న బాగోలేదు అందుకే ఈరోజు నాకు పెయినొచ్చేసింది. నిన్న బాగోలేదు అందుకే ఈరోజు క్యాన్సరొచ్చింది. ఈరోజు కనబడింది మనకి. అంతే తప్ప ఎప్పటినుంచో ఉన్న బ్లాక్స్ వల్ల మాత్రమే ఇదవుతూ ఉంటాయి. మరి ఇన్ని ఉన్నాయి కదా! ఈ కోరికలు ఎలా మార్చుకోవాలి? ఎలా సరిచేసుకోవాలి అనుకుంటే, మనకు తెలిసిపోతూ ఉంటుందండి. మెడిటేషన్ చేసిన తర్వాత అందరికి ఒకే విధంగా ఎనకాల బ్రెయిన్ ఉంటుంది. 1350 గ్రాములు. ఎప్పుడైతే మనకి నాడీ మండల శుద్ధి జరుగుతుందో, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ 2 కూడా ఒకే విధంగా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు ఏది సరి అయిన ఆలోచన, ఏది సరికాని ఆలోచన మనకు అర్థమైపోతుంది. అందుకే మెడిటేషన్ చేసి పెట్టి సజ్జన సాంగత్యం 80% వరకు క్యూర్ అయిపోతుంది. ఆ 20% ఎక్కడ ఆలోచన ఎంతమంది మళ్ళీ ఎగైన్ అండ్ ఎగైన్, ఎగైన్ అండ్ ఎగైన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి ఎందుకు చెక్ చేసుకోవట్లేదు వాళ్ళు? అంటే వాళ్ళ ఆలోచన ధోరణి. సో, ఎక్కడున్నామనేది సరిచేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా 100% మనం ఫుల్‌ఫిల్‌గా మారిపోతదనమాట. మన ఆరోగ్యం బావుంటుంది. సో, నేను చూసుకునేసరికి ఎన్నో ఓహో! అందుకే నాకు ఇన్ని పాములు కల్లోకొస్తున్నాయా అని చెప్పి భయమేసి నేను టిక్ పెట్టానండి. నెక్స్ట్ క్రోధం. అదే ఎప్పుడైతే కోర్కెలు తీరలేదో క్రోధంగా మారిపోతాయి. చూడండి, నాకు ఎన్నో చీరలు కొనుక్కోవాలనుంది. లేదా బంగారు నగల మీదుంది. ఆ కోర్కెలు తీరలేదు. నాకేమవుతుంది? క్రోధంగా మారుతుంది. చిలికి చిలికి గాలివానంటాం. అంటే ఏంటి? మనకి చిన్న బంగారం కొనుక్కోలేము. పక్క వాళ్ళు పెద్దది కొనుక్కుంటారు. మనం ఎళ్లి వాళ్ళని చూసి, చూడు నిన్నటి వరకు లేదని చెప్పింది. ఈ రోజేమో పెద్ద హారం కొని తెచ్చి వేసుకుందని చెప్పి వాళ్ళ మీద ఇదైపోతాం. అప్పుడు అదేమవుతుంది? చిన్న కోపం. మన భర్త మనకేంటి, ఒక తక్కువ కాస్ట్‌లీ సారీ తెస్తారు. వాళ్ళతో పోల్చుకొని మనం ఏం చేస్తాం? ఇదేనా అని చెప్పేసి కోపం. ఆటోమేటిక్‌గా కాఫీ పెట్టేటప్పుడు చిరాకు. ఇక్కడ చిరాకు ఏమవుతుంది? ఆ కాఫీలోకి కూడా వెళ్ళిపోతుందండి. అదేంటి మనం ఫుడ్ తయారు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? పిల్లలకి మనం ఫుడ్ వండుతూ ఉంటాం. అందులోకి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఆ పిల్లలు కూడా స్కూలుకి వెళ్ళిన తర్వాత ఏంటి? ఆ ఫుడ్ తింటే వాళ్ళకి ఆ చిరాకు, ఆ కోపం అవే వాళ్ళకి కూడా వెళ్తుంటాయి. సో, దాన్నే ఎనర్జీస్ అంటాం. ఎనర్జీస్ అంటాం అదే అందుకనే శాకాహారం చేసిన వంటే మనం చెయ్యాలి. అది తినాలి అని చెప్తాం. అందుకే చెప్తూ ఉంటాం. ఎలాంటి ఆలోచనలతో వండుతూ ఉంటే పిల్లలకు కూడా అలాంటి ఐక్యూ లెవెల్సే ఉంటాయి. సో, ఆ విధంగా నేను ఆలోచించి, ఓహో! క్రోధమా? నాకు ఎక్కువే కానీ అది ఎలా? చిన్న విషయానికి కోపమొచ్చేస్తుంది. ఏం చెయ్యాలి? చేయాలని కానీ నాకు కోపం తగ్గటం లేదు. ఎప్పుడు కోపం పెరిగిపోతూనే ఉంది. అందులో మా అబ్బాయి అస్సలు నా మాట వినట్లేదు. ఎందుకు వినట్లేదంటే, ఏమో చెత్త ఎప్పుడు వినట్లేదు. సార్‌కి వెంటనే కంప్లెయింట్ చేశాను. సార్ ఏమన్నారో తెలుసా?
నువ్వు ఇప్పుడు చక్కగా ఒక 6 నెలల నుంచి మెడిటేషన్ చేస్తున్నావు. కొద్దిగా బాగున్నావు కాబట్టి, నువ్వు మౌనం చెయ్యి అన్నారండి. మౌనం చెయ్యంటే 4-6 మెడిటేషన్ చేస్తున్నాను. ఇంకా నైట్ పూట చేస్తున్నాను. పగలు చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు మంచానికే ఉంటాను కాబట్టి, దగ్గర 8, 10 గంటల మెడిటేషనే చేస్తున్నాను. 15 గంటలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ మౌనమా? మౌనమా? ఏంటది మౌనమే పిల్లలు స్కూలుకెళ్తున్నప్పుడు మౌనం ఎలా చేస్తామండి? అని చిరాకుగా అడిగితే, సారేమన్నారంటే, "మౌనం అంటే మౌనమే. మౌనం చేయాలి. 5-6 చేయాలి" అన్నారు. లేదు సార్ 2 అవర్స్ మెడిటేషన్. ఓకే. 6-7 చేయాలి. అప్పుడెలా అవుతుందండి పిల్లలకి వంట చేయాలి, క్యారీస్ కట్టాలి, అదండి, ఇదండి అంటే, "అబ్బా! నువ్వే అంతా చేస్తున్నావు. చేత్తో చేస్తావా? నోటితో చేస్తావా?" అన్నారు. అలా ఆలోచించి అప్పుడు పిల్లలు అరవకపోతే అసలు స్కూలుకేం తయారవుతారు? ఏంటి చిరాగ్గాను అది ఇది అని చెప్పి మా అబ్బాయి మీద కంప్లెయింట్ చెప్పడం మొదలుపెట్టేదాన్ని. వాడు నా మాట వినడు సార్ అది సార్, ఇది సార్ అని. అవన్నీ నాకనవసరం. నువ్వు మౌనం చేస్తావా? చేయవా? అన్నారు. ఓకే సార్ చేస్తానని చెప్పి నేను 6-7 మౌనం పెట్టుకున్నాను. మౌనం ఎలా చేసేదాన్ని? హ్మ్. 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 ఇలా చేసేదాన్ని. అంటే ఏంటి? మౌనం అంటే ఏంటంటే సార్ చెప్పింది అంతర్గత మౌనం. అంటే మనసలోని శూన్యం. మాటలోని మౌనం. నోటిలోని మౌనం అంటే మాట కూడా మౌనం. మనసు కూడా మౌనం. శరీరం కూడా మౌనం. ఓన్లీ ఏంటి? చూపు కనిపిస్తది. ఎందుకు అంటే నువ్వెళ్ళాలి తిరగాలి కాబట్టి. తప్ప ప్రతీదీ కూడా ధ్యానమేనండి. ఆ విషయం మనకప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసింది. నువ్వు మౌనం చేస్తున్నావంటే అంతర్లీనంగా ఎంతో శక్తి నీలో నిక్షిప్తమై ఉంటుంది. మాట్లాడవు. అట్లాగే నీ బ్రెయిన్ కూడా ఎక్కువ వాడవప్పుడు. అంటే అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని అంత హర్రీ బర్రీ కూడా ఉండదు. ఇలా చేస్తూ ఉంటే ఒక 10 డేస్ తర్వాత సార్‌కి మళ్ళా ఫోను చేస్తే, "ఎలా చేస్తున్నావంటే, పాలోడు అప్పుడే వస్తాడు, పని మనిషొస్తది, ఇది అది పిల్లలు సైన్ పెట్టరు, అది పెట్టాలంటే" అయినా సరే అన్నారు. అప్పుడు నెమ్మదిగా ఒక రోజు అట్లా మౌనం నెమ్మదిగా ఒక 20 డేస్, 30 డేస్ తర్వాత అర్థమైంది. ఇంక నేను సైలెంట్‌గా, మౌనంగా వాడితో అరవకుండా, చేయకుండా ఎలా పోతే పోనీ నాకనవసరం అని చెప్పి సార్ ఎన్ని సార్లు చెప్పిన నన్నే తిడుతున్నారు కదా! చూసుకోండి మళ్ళా ఎగైన్ చెప్తున్నాను. అంటే టైం తక్కువుంది కాబట్టి నేను కుదించి చెప్తున్నానంతా గూడా. ఈ సృష్టిలో ఎక్కడా లోపం ఉండదండి. మన దృష్టిలో మాత్రమే ఉంటుంది. అదే మా అబ్బాయి అప్పుడు నాకంత చిరాగ్గా కనిపించేవాడు. అంత చిరాగ్గా మాట్లాడేవాడు. నా మాట వినేవాడు కాదు. అదే ఇప్పుడు మా బాబు ప్రతి విషయం నన్నడిగే చేస్తాడు. ప్రతి పని ఇప్పుడు ఈవెన్ బీటెక్‌కొచ్చినా ఈవెన్ రూ. 100 కూడా నన్నడిగి ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఈవెన్ ఏం మాట్లాడినా సరే మమ్మీ ఏం చేయాలి? నేను అక్కడికి వెళ్ళాలా? బయటికి వెళ్ళాలా? ఫ్రెండ్స్‌తో వెళ్ళాలా? సినిమాకి వెళ్తున్నాను. మమ్మీ కొత్త డ్రెస్ తీసుకుంటున్నాను. ఈవెన్ రూ. 100 కూడా అడిగి ఖర్చు పెడుతున్నాడు అంటే మరి ఇప్పుడు ఎవరిదండి తేడా? మారం పిల్లలు కాదు. ఎదుటి వాళ్ళు అంతకన్నా కాదు. ఈ సృష్టి అంతకన్నా కాదు. సృష్టిలో ఎక్కడా లోపముండదు. మన దృష్టిలో మాత్రమే ఉంటుంది. అది మనం మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అంతా మారిపోతుందండి. ఇది బద్రి సార్ చెప్పిందే. సో, అక్కడ నా పాయింట్ తర్వాత క్యాచ్ చేశానండి. సో, తర్వాత సార్‌కి ఫోను చేసి, "కొంచెం పర్వాలేదు సార్. ఎందుకంటే నేను వాడితో ఏం మాట్లాడటం లేదు. ఇంకక్కడ గొడవ ఎలా అవుతది?" కానీ సార్ దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఏమన్నారంటే, "తర్వాత నువ్వు పాటలు పాడాలి" అని చెప్పారు. ఏంటి సార్ అప్పుడు అందులో చెన్నిళ్ళొకటి పక్కనే 10 ఇల్లులుండేవి. ఎవరైనా వింటే ఎంత అసహ్యంగా ఉంటది. అందులో నేను టీచర్‌ని, ట్యూషన్స్ అవి చెప్పేదాన్ని. "ఇంకొద్దు బాబోయ్! ఇలాంటియి ఎలా ఏం చేయకూడదని" చెప్పి, "ఊరుకోండి సార్ నేను పాటలు పాడడం ఏంటని." నేను చెప్పినట్టుగా వింటాను అంటే గురువు గురువునెలా పట్టుకోవాలండి? కోతి పిల్ల రీతి. అంతేగాని మార్కండేయ నీతి, మార్జాల నీతి కాదు. ఎప్పుడు మనం సార్‌ని ఎలా పట్టుకోవాలంటే, ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి దూకుతున్నాడు కోతెలా పట్టుకుంటది? పడిపోతే పడిపో నీ ఇష్టం. ని పల్ నా పిల్ల పట్టుకుంటది గట్టిగా. అలాగే మనం కూడా గురువుని అలా పట్టుకుంటే, ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినా మనల్ని ఆ అజ్ఞానం నుంచి బయట పడేస్తారు. కాబట్టి అలా పట్టుకోవాలి మనం. సో, అంటే అప్పుడు తప్పక ఏదో ఆయన కోసం పాడమంటున్నారని చెప్పి, సరే సార్ చూస్తానండని. అదేంటంటే 3 టాబ్లెట్స్. లక్ష్మి, పార్వతి, సరస్వతి అనే దాంట్లో ఉంటుందండి. సో, ఇవన్నీ టాబ్లెట్స్. టాబ్లెట్స్ అంటే ఆలోచన విధానం మాత్రమే. తప్ప టాబ్లెట్స్ అంటే ఏవి కూడా వేసుకునేవి కాదు. కానీ అక్కడ సార్‌ని ఫస్ట్‌లో అయితే ఎళ్ళినప్పుడు అడిగాను కూడా. "మీరు వెళ్ళిపోతున్నారేంటి అలా? నాకు టాబ్లెట్స్ ఇవ్వరా వేసుకోవడానికంటే" నవ్వి "టాబ్లెట్స్ అంటే తినేవి కాదు. అవి అన్వయించుకునేవి. ఇగో పుస్తకాల రూపంలో అవునా! నేనింకా ఏవో తినేటానికేమో 11 డేస్‌లో నా ప్రాబ్లమ్ తగ్గించుకొని ఎళ్ళిపోదాం అనుకున్నానంటే 11 డేస్‌లో కాదు. 3 డేస్‌లో కూడా తగ్గించుకోవచ్చు. నీకు నువ్వుగా మారాలనుకుంటే అన్నారు.
ఆ! నాకర్థం కాలేదు. అప్పుడు చెప్పింది సార్ ఇప్పటికి నాకు గుర్తుంది. గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలమే గానీ, ఆ గుర్రానికి ఎంత కావాలో లేదా నీరు మాత్రం తాగించలేము. అలాగే మీకు అరిషడ్ వర్గాలు ఉంటాయని చెప్పగలమే కానీ, అవి ఉన్నాయి అనుకున్నప్పుడు తగ్గించుకోవాల్సింది నువ్వే. అలాగే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి గీతా సారాన్ని చెప్పాడే తప్ప, ఈ యుద్ధం గాని ఏదైనా చేసింది కూడా అర్జునుడే. దుఃఖ వియోగంలో ఉన్న అభిమన్యుడు చనిపోయిన మళ్ళా అజ్ఞానంలోకొచ్చినప్పటికి ఎగైన్ అండ్ ఎగైన్ మళ్ళా ప్రబోధం చేసి ఆలోచనలు మాత్రమే ఇచ్చాడు తప్ప, మార్చుకోవాల్సింది అర్జునుడే అని చెప్పింది. సేమ్ జీకే సార్ కూడా నాకదే చెప్పారు. అంటే నా ఆలోచన ధోరణి మార్చుకున్నప్పుడే వాళ్ళు మారతారని. అవునా! అయినా సరే సార్ కోసమే పాటలు ప్రాక్టీస్ చేస్తాను తప్ప నా కోసం కాదని తలుపు దగ్గరికేసి 4-6 వరకు మెడిటేషన్, 6-7 మౌనం, అలాగే 7-8 ఇంక పిల్లలు 8:15 కల్లా వెళ్ళిపోవాలి. అట్లా నెమ్మదిగా వాళ్ళు మౌనం చేస్తూ, అది చేస్తూ నెమ్మది కూరొండేదాన్నండి. 10 డేస్ ఏమనిపించలేదు. 20 డేస్ ఏమనిపించలేదు. 30 డేస్ ఏమనిపించలేదు. కానీ 30 సెకండ్ అనుకుంటా ఐ థింక్. ఆ రోజు మార్పు కనిపించిందండి. అదొక చిన్న ఇల్లు కదా! ఫస్ట్, సెకండ్, థర్డ్ వంటగదికి అపోజిట్ గానే బాత్రూమ్ ఉండేది. బాత్రూమ్‌లోంచి మా చిన్న బాబు ఉన్నాడండి. నేను పాటలు ప్రాక్టీస్ చేస్తూ కర్రీ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఆ పాట ఇప్పుడు పాడి వినిపిస్తాను మీకు కూడా. అక్కడ వారి నుంచి ఏ రెస్పాండ్ వచ్చిందో చూద్దాం. నేనేం పాడుతున్నానంటే జాబిలమ్మ నీకు అంత కోపమా? జాజి పూల మీద జాలి చూపుమా? నీ వెండి వెన్నెల్లే ఎండల్లో మండితే అల్లాడిపోదారే ఆపుమా? చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా చెలియ మనసులోన సిరిమూవై ఆడాలనుకున్నా ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్న పాలు వినబడలేదా నేనింకా పాడుతూ ఉన్నానండి. పాట అయిపోలేదు. బాత్రూమ్ నుంచి ఒక పాట వినిపిస్తుంది నాకు. ఏంటో తెలుసా? ధ్యానమే చెయ్యమ్మా కోపమే రాదమ్మా ఇది నీకు తగునమ్మా అని. నాకు ఫస్ట్ టైమ్ వంట చేసేటప్పుడు గాని, ఉదయం 4:00 లేచినప్పటి నుంచి గాని, ఎప్పుడు నవ్వేదాన్ని కాదండి. ఫస్ట్ టైమ్ నాకు అంత కడుపు నొప్పిలో కూడా ఎప్పుడు అరుస్తూనే ఉండేదాన్ని. ఇంట్లో అందరికి ఆ లైనంతా వినిపించేయి నా అరుపులు. లెగు, డూ ఫాస్ట్ అది ఇది అంటే, ఎందుకు పేగులంతా బాలినప్పుడు ఆ అమ్మాయి ఎందుకలా అరుస్తది? చెప్పినా వినదు. చదువుకుంది గాని ఏం జ్ఞానం ఉందో అనేవారు అందరూ గూడా. మా అమ్మ కూడా అనేది ఏమనంటే ఆహ్ అమ్మా! నెమ్మదిగా మాట్లాడు. మా అమ్మని కూడా ఇలా అనేదాన్ని. ఏమనంటే, "నీకేం తెలుసు? నువ్వేం చదువుకున్నావని?" మా అమ్మగారు ఏం చదువుకోలేదండి. కానీ గత 35 ఏళ్ల నుంచి సాయి డివోటీ. గత 18 ఏళ్ల నుంచి మా అమ్మగారు ఓం శాంతి డివోటీ. మా అమ్మగారికి తెలిసినంత ఆత్మజ్ఞానం ఎవ్వరికీ తెలీదు. తెలుసండి? అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని నువ్వేం చదువుతున్నావు? నేనెంత అజ్ఞానంలో ఉన్నానో అప్పుడు ఇంకా అర్థం కాలేదు నాకు. అప్పుడు మా అబ్బాయి ఏమన్నాడో తెలుసా? ఫస్ట్ యూ గివ్ టు రెస్పెక్ట్ యువర్ మదర్. ముందు నువ్వు మీ మమ్మీని గౌరవించడం నేర్చుకో. అప్పుడు నిన్ను నేను గౌరవిస్తానని చెప్పేవారు. మరి వాళ్ళలో తప్పెక్కడుంది? జీకే సార్ అదే చెప్పారు. యెస్. హి ఈస్ ద రైట్. ఆ అబ్బాయి చెప్పిందే కరెక్ట్. నువ్వు ముందు మీ అమ్మగారిని గౌరవించు. దెన్ నిన్ను మీ అబ్బాయి గౌరవిస్తాడు. నువ్వు మీ అమ్మగారికి ఏం తెలీదని నువ్వు గౌరవించకుండా, నాకే తెలుసని అహంకారంలో ఉంటే, మీ అబ్బాయి నిన్నెలా గౌరవిస్తాడు? అని చెప్పారు. ఎక్కడో నాకు స్ట్రైక్ అయింది. అంటే మార్చుకోవాల్సింది నేనే కదా! ఇంత అహంకారంతో ఉన్నానా? ఇలా ఉన్నానని. వెంటనే నేను తెలుసుకున్న దాన్ని రెక్టిఫై చేసుకొని, ఎప్పుడు కూడా గురువు అంటే అమెరికాలో ఉండి ఏది రారండి. మనం ఈ డిజైన్ చేసుకొచ్చామంటే, మన అత్త రూపంలో, భర్త రూపంలో, పిల్లల రూపంలో, ఇరుగు పొరుగు వాళ్ళ రూపంలో, లేదా మన నైబర్‌హుడ్ మన చుట్టాల రూపంలో మనతోనే ఉంటారు. లేకపోతే మనం అమెరికాలో పుట్టుండేవాళ్ళం కదా! ఇక్కడ ఎందుకు పుట్టాం? అది తెలుసుకోవాలి ఫస్టు. అంతే తప్ప, ఛీ! ఈ అత్తగారితో ఏగలేకపోతున్నాను. ఈ పిల్లలతో చావలేకపోతున్నాను. ఎందుకు ఈ భర్తను చేసుకున్నాను. అదే మా అమ్మగారు చెప్పిన సంబంధం అది చేసుకునుంటే అక్కడ చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఇలా అంటూ ఉంటాం. అంటే అజ్ఞానం. చూడండి నేనేమనుకున్నానంటే, ఈ 10 ఏళ్ల నుంచో, 5 ఏళ్ల నుంచి చక్కగా మెడిటేషన్ చేసి వీళ్ళందరిని మార్చారనుకున్నాను. కాదండి. మా హస్బెండ్ ఇంకా గ్రేట్ మాస్టర్. మా పెద్దబ్బాయి ఇంకా గ్రేట్ మాస్టర్. మా చిన్నబ్బాయి అంతకన్నా పెద్ద గురువు. చూసారా? ఇంతమంది గురువుల మధ్యన నేనొచ్చాను. అంతే నాకు తెలుసుకోవడం కోసం. వాళ్ళు బై బోర్న్ గత జన్మలోనే వాళ్ళు గురువులండి. వాళ్ళంతా తేటతెల్లం చేసేవారు నాకు. నాలో ఉన్న అరిషడ్ వర్గాల్ని నాకు బయలుపరిపించ నాకు నచ్చేది గాదు. నా తప్పుని నాకని చెప్తే నాకు నచ్చేది కాదు.
ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటామండి. ఎందుకంటే వాడికి నాకన్నా చిన్నవాడు కదా! నాకు ఏ నాలెడ్జ్ వాడికి ఉండదేమో అనుకుంటాం. కానీ ఎవరైతే మన ఇంట్లో పెద్దవాళ్ళుంటారో 70, 80 ఏళ్ళు, ఆ 80 ఏళ్ళు ప్లస్ మన అబ్బాయికి 10 ఏళ్ళైతే 90 ఏళ్ల నాలెడ్జ్ మన అబ్బాయికి ఉంటుందండి. ఆ విషయం మనకు తెలీదు. మనమేమనుకుంటాం, మనకే నాలెడ్జ్ ఎక్కువుందనుకుంటాం. ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వండి, వాడు తీసినంత ఫాస్ట్‌గా మీరు తీయలేరు. అంటే అర్థం చేసుకోండి మాస్టర్స్, జ్ఞానం అనేది అనంతం. అది ధ్యానం చేసేవాడికి మాత్రమే థర్డ్ ఐ పెర్ఫెక్షన్ చూసి ఉన్నత లోక వాసులతో మన ఆ నెట్ కనెక్టివిటీతో మనం సిల్వర్ కార్డ్ ఉంటుంది మనకి. ఆ కనెక్టివిటీతో మనం తెలుసుకుంటుంది. అది ఎవ్వరైనా తీసుకోవచ్చు. రమణ మహర్షి ఏడో క్లాస్ చదివారు. కానీ సర్వేపల్లి రాధాకృష్ణ మనకి ఎవరండి? ఉపరాష్ట్రపతి. మొదటి ఉపరాష్ట్రపతి, తర్వాత రాష్ట్రపతి గూడా అయ్యారు. అలాంటి 5 ఎంఏలు చేసి సైకాలజీలో గ్రేట్ మాస్టర్. అలాంటి వ్యక్తికి రమణ మహర్షి గురువండి. చూసారా మరి? ఆయనకి తెలిసిందేంటి? ఆత్మజ్ఞానం. అలాంటి ఆత్మజ్ఞానం తెలిసిన మా అమ్మగారిని నేనేమనేదాన్ని? "నీకేం తెలుసు? నీకేం తెలుసు?" అనేదాన్ని. నాకు ఏమీ తెలియక అజ్ఞానంలో. ఇది ఏమవుతుంది? ఆ చిన్న చిన్న కోపాలు అంటే ఏంటి? నాకే ఎక్కువ తెలుసు. వాడు నేను చెప్పింది చేయలేదు. మా చిన్నబ్బాయి నేను బుక్ తెచ్చి సైన్ పెట్టమంటే, సైన్ పెట్టకుండా ముందు వాడెళ్లి బెడ్ షీట్ ఫోల్డ్ చేస్తానంటున్నాడు. సో, వాడి మీద గట్టిగా అరిచేసి, "డూ ఫస్ట్ వాట్ ఐ యామ్ సేయింగ్ తేజు" అని గట్టిగా అరిచేదాన్ని. వాడేమనేవాడు? యాహ్! వెయిట్ మామ్ అనేవాడు. ఎంటనే కోపమొచ్చి వాడి మీద ఇంకా గట్టిగా అరిచేసి, ఇంకా వాడు నేను చెప్పింది వినట్లేదు మా హస్బెండ్‌కి పెద్ద కంప్లెయింట్. చెత్త రాస్కెల్ వాడిని నేను స్కూలుకి కూడా పంపించను. మీది ఎక్కడున్నారు చెప్పండి అంటే మా హస్బెండ్ అనేవారు, వాడంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాడు బాగా చదువుతాడు, స్పోర్ట్స్ బాగా జీకేలో ఫస్ట్ ఉంటాడు, ఎప్పుడు క్లాస్ టాపర్‌గా ఉంటాడు, ఎప్పుడు సత్యమే మాట్లాడతాడు వాడు. ఇంకిన్ని బెస్ట్ క్వాలిటీస్. అందుకే మావయ్య గారి పేరు పెట్టుకున్నాడు. మా మావయ్య గారి పేరు ఫేస్ కూడా ఫీచర్స్ అలా ఉంటాయి. అంతకన్నా ఇంకేం కావాలి ఒక తండ్రికి? వాళ్ళు అసలు బ్యాడే లేనప్పుడు ఏం ఎంచుకుంటారు? నాకెందుకు నచ్చడు అంటే, ఆ బ్యాడ్ క్వాలిటీస్ అన్ని నాలో ఉన్నాయి కాబట్టి. మారవలసింది నేను, వాడు కాదు. ఎప్పుడైతే అట్లాంటి మన ఇంట్లోనే ఉన్నారని మన అత్తగారైనా, భర్తయినా, పిల్లలైనా అది మనం నేర్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్‌గా మనలో ఉన్న అజ్ఞానం తొలగినప్పుడు మనలో ఉన్న రుగ్మతలు తగ్గుతాయండి. ఇది క్రోధానికి కారణం. అప్పుడు నాకర్థమైంది. ఓహ్! అందుకు చెప్పారా? నేనెప్పుడైతే ఉదయాన్నే అరుస్తూ ఉండేదాన్ని, చేస్తూ ఉండేదాన్ని ఎప్పుడు వంట గంట, 2 గంటలైనా అయ్యేది కాదు. ఆ ఫుడ్ తిన్న మా పిల్లలు కూడా అలాగే ఉండేవారు. ఎప్పుడైతే నేను ప్రశాంతంగా మ్యూజిక్ వింటూ, మౌనంగా ఉంటూ, హాయిగా అమృతాహారం అని చెప్తూ ఉంటే, ఆ ఎనర్జీస్‌తో ఎళ్ళిన పిల్లలు ఇప్పుడు ఐఐటీలో ఆల్ ఇండియా సెవెంత్ ర్యాంక్ వచ్చింది మా అబ్బాయికి. మరి ఎలా వచ్చింది? నేను ఏ కార్పొరేట్ స్కూల్‌లో చదివించలేదు. ఓన్లీ ఉదయం, సాయంత్రం మెడిటేషన్ చేయిస్తాను. అంతే. మరి ఎంత వేరియేషన్ వచ్చిందండి? చూసారా? ఎప్పుడైతే కోరికలనేవి తీరలేదో క్రోధంగా మారిపోతుంది. చిన్న చిన్న కోపాలు కలిస్తే క్రోధం. అలాగే కోరికలు తీరిపోయాయనుకోండి లోభంలోకెళ్ళిపోతాం. అంటే చూడండి ఒక నెక్లెస్ కొనుక్కోవాలని ఎంతో కోరికతో కొనేస్తాం. తర్వాతేమవుతుంది? అబ్బా! మంచి నెక్లెస్ కొన్నాను కదా! దీనికి తగ్గట్టుగా మంచి చెవికమ్మలు చేయాలని చెప్పి, ఒక మంచి ఆనందో బ్రహ్మ ప్రోగ్రామ్‌కి డబ్బులివ్వాలన్నా, ధ్యాన మహాచక్రానికి డబ్బులివ్వాలన్నా, లేకపోతే ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి డబ్బులివ్వాలన్నా, లేదా ఒక మంచి శాకాహారాలకి డబ్బులివ్వాలన్నా, అన్నీ తగ్గించేసి ఏదో 200 ఇస్తాం, 300 ఇస్తాం అని చెప్పి అందరూ కూడా మనం దాచేస్తూ ఉంటాం. లోభత్వంలోకెళ్ళిపోతూ ఉంటాం. ఇంట్లో ఉన్న ఒక 10,000 ఉన్నా కూడా ఓహో! ఈ చెవి కమ్ములు కొనుక్కోవాలో, లేకపోతే మంచి ఉప్పాడ చీర కొనుక్కోవాలో, మంచి ధర్మవరం చీర కొనుక్కోవాలనుకోని మనం లోభత్వంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే కోరికలు తీరలేదో అది క్రోధం. ఎప్పుడైతే కోరికలు తీరిపోతాయో అది లోభం. చూసారా? లోభం అంటే ఏంటి? తేనెటీగ ఎలా అయితే తేనెను అట్లాగా దాచి, దాచి, దాచి ఉంచుతుందో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఎవరో ఒకరు దాన్ని వచ్చి పొగపెట్టి మొత్తం అంతా పిండుకొని చక్కగా పట్టుకెళ్ళిపోతారు నాలాంటి వాళ్ళు. మరి మనం కూడా కర్మలు చేసి ఎంతో డబ్బును కూడబెట్టి, ఏడంతస్తుల బిల్డింగ్ కట్టి, ఆటోమేటిక్‌గా కూడబెట్టి వెళ్తాం. కర్మలన్నీ మనమవుతాయి. కానీ పిల్లలు చక్కగా అనుభవిస్తారు. ఆ కర్మ ఏది మనకి కర్మ అంటేది మనకి. అంటే గత జన్మ కర్మలే కాకుండా, ఈ జన్మలోనే కాకుండా, సంచిత కర్మలే కాకుండా, ఇంకా మనం ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు ఎన్నో ఉంటాయి. ఇవన్నిటితో కలిపి మోసుకుంటూ ఉంటాం. చూసారా? మనకు తెలియకుండానే మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. మరి అలాంటి కర్మలను తగ్గించుకోవటానికి ఏకైక మార్గం ధ్యానం.
ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అంటే ఏంటి? ధ్యానం చేయటం వలన మాత్రం వచ్చేది జ్ఞానం. ఆ జ్ఞానం వలన ఏ పని చెయ్యాలో, ఏ పని చెయ్యకూడదో నీకు తెలుస్తుంది. అంటే ఆహా! శాకాహారాలి అద్భుతం. 1000 గంటల ధ్యానం కన్నా ఒక శాకాహారాలి మిన్న అని నీకెప్పుడు తెలుస్తుంది? ధ్యానం చేస్తే. మరప్పుడు ఏం చేస్తావు శాకాహారాలికి? ఒక బ్యానర్స్‌కో లేకపోతే దేనికో ఒక 10,000, 5,000 గిఫ్ట్ కింద ఇస్తావు. ఆటోమేటిక్‌గా నీకెన్ని జన్మల తాలూకు కర్మలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. నేను ఫస్ట్ జీకే సార్‌కి "ఆనందోబరం ప్రోగ్రామ్ అవుతుందమ్మా. నీకు చాలా వరకు తగ్గింది కదా! డాక్టర్స్ 6 నెలలకే చచ్చిపోతావన్నారు. కానీ నువ్వు బాగా బ్రతికావు కాబట్టి ఇప్పుడు సంవత్సరన్నర అయిపోతుంది కాబట్టి నువ్వు ఎంతో కొంత డొనేషన్ ఇవ్వంటే రూ. 100 ఇచ్చానండి. చూసాండి మరి అంతకన్నా ఎక్కువ ఏమిస్తాం? ఏదైనా సరే మంచికి వాడతానంటే అంతే ఇస్తాం. సర్లే ఇవి కూడా నువ్వే దాచుకో" సార్ నాకిచ్చేసి వెంటనే ఏం చెప్పారో తెలుసా? "నువ్వింకా లోభత్వంలో ఉన్నావు. సో, ఎప్పుడైతే లోభత్వంలో ఉంటావో మళ్ళా ఎగైన్ మన మీదకి మంచి కష్టాలొస్తాయి. అవి 2 టాబ్లెట్స్ అండి. మంచి కష్టాలు, చెడ్డ కష్టాలు. మంచి కష్టాలంటే ఏంటి? మనం ఎండనక, వాననక ఒక ర్యాలీలు గాని, లేదంటే పాంప్లెట్స్ పంచి ధ్యానం చేయి, ధ్యానం చేయి, ధ్యానం చేయి ఇంటింటికి తిరిగి పాంప్లెట్స్ పంచామనుకోండి అది మంచి కష్టం. వచ్చే చెడ్డ కష్టం రాదండి. మా అక్కకి ఎన్ని సార్లో చెప్పి వాళ్ళ అమ్మాయికి కూడా ధ్యానం చేయమని చెప్పక్క. పాప అట్లా ఉండిపోతుంది. ఉండకూడదని చెప్పినా వినలేదండి. నేను మొన్న పిరమిడ్ పార్టీ మీటింగ్‌లో ఎంపీగా నించొని ఎండ, వాన చూడలేదు. నేను క్లాసులు 10 రోజులు ధర్మవరం ఎళ్లి, అనంతపురం అన్నీ వెళ్లి చెప్పొచ్చి, మరలా 10 రోజులు వెంటనే ఎంపీగా నామినేషన్ వేసి, మళ్ళా కలెక్టర్ ఆఫీస్‌లకి వాటిలకి, వీటిలకి అన్నీ తిరిగి, మళ్ళా పాంప్లెట్‌లు పంచాలంటే 3 ఆటోల్లో వేసుకొని ఎండనక, వాననక రాత్రి 10 గంటలకి ఉదయం 6:30కి వెళ్లి, సాయంత్రం రాత్రి 10:30కి వచ్చేవాళ్ళండి. ఎందుకంటే 7 కాన్స్టిట్యుయెన్సీస్ నాలోకొస్తాయి. అన్నీ దూరం దూరంగా వెళ్ళాలి. అనకాపల్లి అంటే మాడుగుల, అలాగే ఎక్కడికి నర్సీపట్నం, పాయకరాపేట ఇవన్నీ తిరగాలి. అన్ని ఊర్లు వెళ్ళాలి. సో, అన్నిటికి తిరిగేసరికి నాకు నిజంగా అవన్నీ మంచి కష్టాలు. కాళ్ళు నొప్పులొచ్చేసాయి, కీళ్ళ నొప్పులొచ్చేసాయి. కానీ అంతిమ విజయం నాది. మా అక్కగారి అమ్మాయికి చెప్పినా కూడా వినలేదండి. తనకేంటంటే నేను చెప్పాను, "మంచి కష్టాలు పడాలక్క, పడాలంటే వినలేదు. తను యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మంచం మీద ఉంది." సో, చూసారా? నాకు కాళ్ళ నొప్పులొచ్చాయి. కానీ నా కర్మలు దగ్ధమయ్యాయి. కానీ తన కర్మలు దగ్ధమవ్వక అలా ఉంది. సో, చూడండి ఎప్పుడైనా సరే మంచి కష్టాలు అంటే ఏంటంటే, మన కర్మలు దగ్ధమవుతాయి. మనం చేసే పని వలన. కాబట్టి నేను అద్భుతంగా ఎంచుకున్నాను. ఆ మార్గంలో వెళ్ళటం అనేది అత్యద్భుతమండి. నా టీచర్ జాబ్‌కి రిజైన్ చేసి కూడా ఇప్పుడు నేను ధ్యాన ప్రచారమే చేస్తున్నాను. అప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేశానంటే నాకర్థమైంది. ఓహో! వెంటనే నాకు హాస్పిటల్ ప్రాబ్లమ్ వచ్చిందండి. ఎప్పుడైతే సార్ అడిగినప్పుడు ఇవ్వలేదో మళ్ళీ హాస్పిటల్‌లో జాయిన్ అయితే ఇంచుమించుగా 2,60,000 ఖర్చయింది నాకు. చూసారా? అడిగిన వెంటనే చక్కగా ఆనందపురం ప్రోగ్రామ్‌కో దేనికో ఇచ్చుండుంటే ఇంక నెక్స్ట్ ఇయర్ ఎవ్వరికీ చెప్పలేదండి. మా హస్బెండ్‌కి కూడా చెప్పలేదు. రూ. 25,000 నేనే క్యాష్ పట్టుకెళ్ళి సార్‌కిచ్చాను. తర్వాత 15,000, 20,000, 10,000 ఎప్పుడు ఇస్తూనే ఉన్నాను. ధ్యాన మహాచక్రానికి 5,000 చొప్పున. చీరలు అవి ఇవి అన్నీ కొనుక్కోవటం మానేశాను. ఇంకొక విషయం చెప్పనా అండి? నేను ఎప్పటి వరకు అయితే నాకు చీరలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని అనుకుంటూ ఉండేదాన్నో, అప్పుడు నేను సంవత్సరానికి మహా అయితే 5 చీరలో, 4 చీరలో కొనుక్కునేదాన్ని. ఇప్పుడు నేను ఎక్కడ క్లాసులకు వెళ్తే, నేను కొనుక్కునే చీరల కన్నా, ఈ గత 2.5 సంవత్సరాల నుంచి ఒక్క చీర కూడా కొనలేదు నేను. కనీసం ఒక 50 చీరలు నాకు గిఫ్ట్‌లుగానే వచ్చాయండి. చూసారా మరి? అంటే నేచర్‌కి ఏది కావాలో అది మనకు అంతకన్నా ఎక్కువే ఇస్తూ ఉంటుంది. నేను ఇంతేనా చిన్నింట్లోనే ఉంటాననుకునేదాన్ని. ఇప్పుడు ఒక దగ్గర ఒక 50, 60 లక్షలు పెట్టి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాను. ఒక 2 ఫ్లోర్‌లు. నేను ఈ కార్పొరేట్ స్కూల్‌లో చదివిస్తేనే వస్తుందనుకోని ఒక 30, 40 లక్షలు కూడబెట్టాను మా పిల్లల్ని చదివించడానికి. కానీ ఎందుకు ఈ విశ్వకార్యంలో బావుంటుందని చెప్పేసి చేస్తే, అనుకోకుండా మా అబ్బాయికి ఆల్ ఇండియా 7థ్ ర్యాంక్ ఐఐటీ వచ్చిందండి. అంటే ఏంటి? నేను ఎప్పుడైతే విశ్వానికి నేను ఖర్చు పెడుతూ వెళ్తానో, ఆటోమేటిక్‌గా విశ్వమే చూసుకుంటుంది. ఇక్కడ నాకర్థమైంది. లోభత్వం పనికిరాదు. మనం ఏదైతే కూడబెడుతూ ఉంటామో దాచుకుంటే దోచుకోబడుతుంది. పంచితే పెంచబడుతుంది. జ్ఞానమైనా, ఆస్తైనా. తెలుసండి. జాబ్ వదిలేసినప్పటికి ఒక్కళ్ళకే తెలుసాయనకి. తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎలా ధ్యానులున్నారండి. ఆయన ఫ్లైట్‌లో ఎళ్లి ఫ్లైట్‌లో వచ్చినా, లాస్ట్ క్యారీ వ్యాన్ వచ్చినా అంతా ఎలా వచ్చింది? ఇన్ని వేల ధ్యాన మహాచక్రాలు, ఇన్ని వేల పిరమిడ్స్ ఎలా వస్తున్నాయండి? అంటే ఆయన ఏసిన ఒక విత్తనం మర్రి వృక్షమై ఈ విశ్వం అంతా వ్యాపించింది. సో, అలా ఎప్పుడు కూడా విశ్వంలో అనంతమైన సంపద, సమృద్ధి ఉంటుంది. ఇవన్నిటిని మనం ఈజీగా తీసుకోవచ్చండి.
అంతే తప్ప ఇది ఖర్చు పెడితేనే వస్తుంది, ఇది చేస్తేనే వస్తుంది, లేకపోతే మనం వీళ్ళకి చేసాం కాబట్టి వాళ్ళు మనకు చెయ్యాలి. ఏది లేదండి. ఒక్కటే ధ్యానం, శాకాహారం. ఈ 2 పత్రిసార నినాదం. నో కామెంట్ అండ్ నో జడ్జ్‌మెంట్. వాళ్ళు ఎలాగున్నా యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్టెన్సీ. సో, ఫిఫ్త్ వన్ మోహం అండి. సో, మోహం ఎలా ఉంటుందంటే, నా భర్త, నా పిల్లలు వీళ్ళకే ఉండాలి. వీళ్ళే బావుండాలి. వీళ్ళు బావుంటే మనం బావున్నట్టే. నా భర్త ఇచ్చిన సంపాదనంతా నాదే. మా ఆడపిల్లలకి పెట్టకూడదు, పక్క వాళ్ళకి పెట్టకూడదు. అసలు విశ్వానికి అసలు పెట్టేయకూడదు. ఇలాంటివి ఉంటాం మనం. 20 ఏళ్ళు మా అమ్మ, నాన్న పెంచుతారు. ఆ తర్వాత భర్త దగ్గరికొస్తాను. ఆ తర్వాత 2 ఏళ్లకో, 3 ఏళ్లకో మా పిల్లలొచ్చారు. మళ్ళా ఎనకో, ముందో మా హస్బెండ్ వెళ్ళిపోతారు. నేను వెళ్ళిపోతాను. మరి ఎందుకండి అంతోటి దానికి ఇంత మోహంలోని నా భర్త, నా పిల్లలనుకోవడం? ఉండాలి. ఎలా ఉండాలి? బురదలో తామరలా ఉండాలి. అంటే కుటుంబం అనే ధర్మములో అత్త ప్రేమలను ప్రేమతో పూజిస్తూ, భర్తతో అనురాగంతో, పిల్లలతో ఆప్యాయత, ప్రేమానురాగాలతో, ఇరుగు పొరుగు వారితో ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలుసుకుంటూ, ఒక పిరమిడ్ మాస్టర్‌గా నువ్వు ఎదగాలి. అంటే ఏంటి? స్వధర్మం. నీకు నువ్వుగా బురదలో తామరలా ఉండాలి. అంటే కుటుంబం అనే బంధంలోనే ఉంటూ నీకు అంటకుండా, ముట్టకుండా నువ్వున్నప్పుడు మాత్రమే నువ్వు ఎదగగలుగుతావు. ఎందుకంటే, ఒక సోల్ కేపబిలిటీ అనేది పూర్ణాత్మ నుంచి మళ్ళా పూర్ణాత్మ దగ్గరికే వెళ్తాము. ఆ స్థాయికి మనం వెళ్తాం. సహస్రాన స్థాయికి వెళ్తాం. ఆ స్థాయి వరకు మన చైతన్యాన్ని విస్తరించుకోవాలే తప్ప, ఇక్కడే అనే మోహంలో ఉండిపోతే అర్జునుడు కూడా అలాగే ఉండిపోతాడు. అభిమన్య అనుకోని. తీసుకొని వెళ్తాడు. అక్కడ ఏమంటాడు? ఇదిగో నీ అభిమన్యుడు అని జెప్తే ఆయన అభిమన్యాన్ని పట్టుకుంటే, "ఎవరు నువ్వు?" అంటాడు. ఎందుకంటాడలా అని? ఎందుకంటాడలా అని? అక్కడ "ఏ జన్మలో నువ్వు నా తండ్రివి" అంటాడు. అంటే జన్మ జన్మలకి తండ్రుల తాలూకా డ్రామాలా మారిపోతూ ఉన్నప్పుడు, ఈ బంధం అనే మోహంలో ఉండిపోకూడదు. కానీ ఇక్కడికొచ్చేమో మనం ఈ సంఘంలో ఉంటున్నాం కాబట్టి, ఒకే భర్త, ఇదే పిల్లలు, ఇదే అత్తమామలు. కాబట్టి వీళ్ళని ప్రేమగా చూసుకుంటూ, లాలిస్తూ, పాలిస్తూ అంతేగాని అత్తని పక్కన పెట్టడం, అమ్మ అని ఫోను చేసి మాట్లాడడం కాదండి. అత్తని ఎప్పుడైతే నువ్వు అమ్మలా ఆదరిస్తావో ఆటోమేటిక్‌గా ఆ అత్తే నీకు తల్లయ్యి నిన్ను ఉన్న 80 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు ఎప్పుడైతే అంతవరకు ఉంటాను. నా కోడలు బంగారం అంటారు. చూసారా? మార్పు రావాలి. ఓహ్! మోహం అనేది ఉంది కానీ, అతి మోహం అనేది పనికిరాదు. తర్వాత అహంకారం. ఐదో టాపిక్ ఏంటంటే అహంకారం. అహంకారం అంటే ఏంటి? నాకే అంతా తెలుసు. మా పిల్లలకేం తెలుసు? మా అమ్మకేం తెలుసు? వాళ్ళకేం తెలుసు? నేనే క్లాసులు చెప్తూ ఉంటాను. వాళ్ళు మొన్నగాక నిన్నొచ్చారు. నేను 20 ఏళ్ల నుంచి చేశాను. 30 ఏళ్ల నుంచి పత్రి సార్‌తో ఉన్నాను. పత్రి సార్ వెనకాల ఉన్నాను. నేను జీకే సార్ వెనకాల ఉన్నాను. నేను వంశీ సార్‌తో తిరిగాను. ఎవరికి కావాలి? ఎంత జ్ఞానముంటే నీకెందుకు? నీకు ఏ జ్ఞానమైతే నీ బ్రతకడం కోసం కావాలో, నీకు సత్యం తెలిసినప్పుడు ఆ సత్యాన్ని ఆచరించగలిగేవో అది మాత్రమే నీకు కావాలి. సత్యం చూడండి నిజం వేరు, సత్యం వేరు. సత్యమేవ జయతే అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. సత్యం మాత్రమే గెలుస్తుంది తప్ప నిజం గెలవదు. నిజం మారొచ్చు గాక. చూడండి నిజం మారొచ్చు. మనకెప్పుడే తూర్పున ఉదయిస్తాడా సూర్యుడు? అవునా? కదా! మరి తూర్పున ఉదయిస్తాడు సూర్యుడని మనం చెప్తున్నాం. కానీ భూమి తిరగటం వలన మాత్రమే ఆ సూర్యుడు అక్కడే ఉంటాడండి. ఇది సత్యం. ఇది నిజం. ఎప్పుడు తూర్పున ఉదయిస్తాడు. కానీ ఇది నిజం. ఇది మారొచ్చు గాక. ఎప్పుడైనా పెద్ద భూమి ఏమైనా వచ్చేసి ప్రళయం వచ్చేసి మునిగిపోయిందనుకోండి. మనం ఏం చేయలేం. అప్పుడు సూర్యుడు అక్కడే ఉంటాడు. అది సత్యం. ఇది నిజం. కాబట్టి నిజం మారొచ్చును గాక. సత్యం మారదు. కాబట్టి సత్యం నీకు తెలిసినప్పుడు, నీకు ధ్యానమే చెయ్యాలనుకున్నప్పుడు, శాకాహారమే చేయాలనుకున్నప్పుడు, ఇదే నీకు శాకాహార ర్యాలీయే చేయాలనుకున్నప్పుడు అదే చెప్పాలి. అంతే తప్ప అవునండి. నేను చేస్తాను ధ్యానం. కానీ మా ఆయన గారు చెయ్యరు. మా పిల్లలు చెయ్యరండి. మా పక్క వాళ్ళకి శాకాహారం అని చెప్తే మానేస్తున్నారు. కానీ మెడిటేషన్ మానేస్తున్నారండి. ఇవన్నీ బహానా. ఒక్కసారి చెప్పు, 2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నువ్వు దగ్గరికి వెళ్లి నేనున్నాను అని భరోసా ఇచ్చి చెప్పు. అప్పుడెందుకు మారరో నేను చూస్తాను. నాకు జీకే సార్ నాకు అలాగే చేశారు. నేను చనిపోయినప్పుడు అందరూ మానేసి, ఆయన మాత్రమే అక్కడ దగ్గర తీసుకొని చెప్పినప్పుడు నాకేమైంది? ఓహో! నేను ఇన్ని తప్పులు చేశానా? ఇన్ని అనాలోచితమైన ఆలోచనలతో ఉండడం వల్లేనా నేను బాలేదని, నా ఆలోచనలు మార్చుకుంటూ ఒక 3 ఏళ్ల పాటు నేను మంచం మీద ఉన్నదాన్ని అన్ని క్లాసెస్ అవిను. ఇప్పుడు
నిజంగా బాగున్న వాళ్ళు కూడా తిరగలేరు. అన్ని క్లాసెస్ ఆల్‌మోస్ట్ కుటుంబాన్ని చూసుకుంటూ, క్లాసెస్ చూసుకుంటూ, ఈవెన్ జూమ్ సెషన్స్ చూసుకుంటూ, స్టేట్ మొత్తానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ కౌన్సిలర్‌గా ఉంటూ, అన్ని కౌన్సెలింగ్స్ ఫారిన్ కంట్రీస్ కౌన్సెలింగ్స్ చూసుకుంటూ, PSSMలో ఒక ట్రస్టీగా ఉంటూ, ఇన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను నేను. అంటే ఏంటి? ఇంత శక్తి ఎలా వచ్చింది అంటే, విశ్వంలో ఉన్న శక్తి ధ్యానం చేయటం వల్ల వస్తూనే ఉంటుంది. కానీ మరి ఇన్ని నేను చేస్తున్నాను కదా! అని మరలా నాలో అహంకారం పెరిగిందనుకోండి, మళ్ళా నాలో ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఇది ఆధ్యాత్మిక అహంకారం అయిపోతుంది. కాబట్టి అహంకారాన్ని మనం దరిచేయము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఎవరికైతే నాకు లేదు ఓకే. పక్క వాళ్ళకి ఉందనుకోండి, నాకు ఇంకెక్కువ అసూయ వచ్చేసి, "ఈ చీర వదిన పెద్దేం కాదు." ఇది లాస్ట్ ఇయరే నేను సీఎంఆర్‌లో చూసాను. ఇది ఓల్డ్ మోడల్. కానీ ఒక నోట్లో మాట ఏమని, "చాలా బావుంది వదిన. నీకు కట్టుకుంటే ఎంత అందంగా ఉందో." అంటే ఏమైపోయింది? ఆవిడని పొగిడితే నీకు ఇగో హర్ట్ అయిపోతది. అంటే మనం పొగడం. ఆ నెక్లెస్ బావుందని ఏదో అంటాం. ఏమని? ఆ! బావుందది. కానీ పక్క వాళ్ళతో ఎలా చెప్తాం? యాక్చువల్‌గా చెప్పాలంటే అంత పెద్ద బాలేదు. ఖజానాలో ఇంకా మంచి మోడల్ ఉంది నెక్లెసు. లేకపోతే లక్కీలో ఇంకా మంచి మోడల్లున్నాయి. ఇలా చెప్పుకుంటాం మనం. చూసారా? అంటే ఒక స్త్రీకి పక్క వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళ ఎప్రిషియేషన్ ఒస్తుందో, అప్పుడు వాళ్ళని చూసి అసూయ చెందకుండా అప్పుడు మనలో వస్తుందండి. సో, ఈ విధంగా ఈ 6 కూడా అంతర్లీనంగా ఏ మనిషికున్నా, ఆ మనిషిని మాత్రమే తినేస్తుంది. ఇప్పుడు ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఉన్నా, లేదా ఇది దాన్నేమంటాము గాల్ బ్లాడర్. తినే ఫుడ్‌లో డైజెస్ట్ అవ్వకపోయినా, పుల్లటి తేన్పులొస్తున్నా, ఈ బ్లాడర్ అంతా కూడా మంటగా ఉన్నా, కడుపులోని గ్యాస్ట్రిక్ పట్టినా, ఇండైజేషన్ ఉన్నా, పైల్స్, ఫిషర్ ఫిస్టులా ఇలాంటివి ఏర్పడి లేదా బీపీ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, క్రాన్స్ ఉన్నా, ఐబీఎస్ ఉన్నా, అల్సరైటివ్ కొలైటిస్ ఉన్నా, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్‌కి కూడా అరిషడ్వర్గాలే మూలము. సో, థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా కుదించి చెప్పాను. మీకేంటంటే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా అడగొచ్చు నన్ను. జస్ట్ ఒక 2 ఆర్ 2 మినిట్స్‌లో మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తానండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళా ఇంకా చాలా వ్యాస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది. జస్ట్ కొంచెం లైట్‌గా నా అనుభవంతో పాటుగా చెప్పాను. ఇంత మంచి అవకాశం మేడం. ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగుంది క్లాసు. చాలా బాగుంది మేడం. మేము చాలా మార్చుకోవాలి. చాలా చెప్పారు. మీరు చెప్తుంటే ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే ఇంకా నేను ఆలోచించేస్తున్నాను. మీరు చెప్తుంటే నాకు ఆలోచన అయిపోతుంది అనమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం ఎవరన్నా డౌట్లు అడగండి మేడంని. ఏమన్నా అడుగుతారేమో. హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అడగొచ్చండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చెప్తాను. నాకు తెలిసిన పరిజ్ఞానం ఉంటే చెప్తాను. నమస్తే మేడం. చాలా నమస్తే బాగా అండి. చెప్పారు మేడం క్లాసు. బాగుంది. థాంక్ యూ. థాంక్ బాగుంది యూ సో మేడం. మచ్. బాగా చెప్పారు. ఓకే మేడం. మేడం థ్యాంక్ యూ. ఓకే ఇంకెవరన్నా అండి. అడుగుతారా? వల్లి గారు, నాగవల్లి గారు, థైరాయిడ్, షుగర్, బీపీ, తిరుపతి గారు, హెర్నియా మాలతి గారు, జ్యోతి గారు. మేడం థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మీ ఫోన్ నెంబర్ చెప్పగలరా మేడం? ఆ! తీసుకోండి మేడం. ప్లీజ్ సూర్యకుమారి గారు మాట్లాడతారా? సూర్యకుమారి గారు ఆ! మేడం. ఏమన్నా అడుగుతారా మేడంని? డౌట్లు ఏమన్నా అడుగుతారా? మేడం మీ మాట్లాడతాను. ఫోన్ నెంబర్ చెప్తారా మేడం? ఏంటి మేడం? నాగవల్లి గారు మీరు మ్యూట్ లో పెట్టరా? ఆ, మ్యూట్ పెట్టినా ఓకే ఓకే. మ్యూట్ లో పెట్టి డిస్టర్బెన్స్ గా. ఓకే మేడం, ఇప్పుడు అడగండి భవానీ మేడం. ఇప్పుడు అడగండి మేడం. మేడం గారికి చాలా థ్యాంక్స్. చాలా బాగా చెప్పారు. అయితే ఫోన్ నెంబర్ అడుగుతున్నానండి మేడం గారిని. తర్వాత బుక్ ఏదో చదివారన్నారు కదా! ఆ బుక్ ఏంటో చెప్పమంటానండి. పొందారని. ఆ! మీ తప్పకుండా మేడం. మీ అందరికీ కూడా పుస్తకాలు కూడా వైజాగ్‌లోనే దొరుకుతాయండి అవి. మణి గారని నంబర్ ఇస్తాను మీకు. ముందు నా నంబర్ ఇస్తాను తీసుకోండి. మీరు పర్సనల్‌గా ఎవ్వరు కాల్ చేసినా సరే దానికి నేను పర్టిక్యులర్‌గా దీనికి ఎలాంటి ఫీజెస్ అట్లా ఏమి ఉండవండి. సో, మీరు ఆచరణకు రావచ్చు. మెడిటేషన్ 40 డేస్ మెడిటేషన్ చేసి మీరు శాకాహారులైతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా దానికి మేము కౌన్సెలింగ్ ఇస్తామండి. యాస్ ఏ డాక్టర్‌గా నేనిస్తాను. ఇప్పుడు నేను నా అండర్‌లోనే అంతమంది ఉంటారు గాబట్టి, ఎక్కడికి ఎవరికి కేస్ షీట్ రాయాలి విత్ డాక్టర్‌తో పాటుగా మీకు కౌన్సెలింగ్ ఇస్తాం. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, హార్ట్ అటాక్ లేకపోతే స్టంట్
పడటం దేనికి ఏది కావాలనేది అన్నిటికీ ఉంటుందండి. థైరాయిడ్ కూడా ఉంటుంది. సో దానికి ఏ టాబ్లెట్ చిన్నప్పుడు మేడం ఏంటండి? థైరాయిడ్ ఉందండి మేడం నాకు. ఓకే అండి. థైరాయిడ్‌కి ఎంత ఎంజీ వాడుతున్నారు మీరు? 100 వాడేదానండి. ఈ మధ్యకాలం ఒక 1 ఇయర్ నుంచి 25 వాడుతున్నానండి. ఇప్పుడు ఈ మెడిటేషన్ లోకి వచ్చాక అది కూడా మానేసానండి. కానీ ఉందని ఇంకా కొంచెం. ఉంటుంది. సో దానికి ఏంటంటే మీరు ఏదైతే గొంతుతో చేయవలసిన పనులు ఏం చేస్తాం మనం? సత్యాన్ని చెప్పాలి. అలాగే మనం దేన్నైతే ఈ గొంతుతో చేస్తూ ఉంటామో అనవసరమైనవి కాకుండా చూడండి మన పిల్లల గురించి మాట్లాడటం, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం, తర్కస్థితి నేను చెప్పిందే కరెక్ట్ అనుకోవడం ఇలాంటివన్నీ వదిలి మనం ఏం చేయాలి? దీన్ని ధ్యాన ప్రచారానికై వాడాలి. ఇది ఎందుకొచ్చిందండి? ధ్యాన ప్రచారం. అలాగే నినాదం, శాకాహారం, అమృతాహారం ఇలాంటి నినాదాలు అలాగే ఇట్లాంటివి చెప్పుకుంటూ దాంతో పాటుగా అమృత వాక్కులు, అమృతమైనటువంటి భాషణ అలాగే మీకు అన్నమయ్య కీర్తనలు లేదా గోవింద నామాలు లేదంటే మీకు నచ్చిన పత్రిసార్ తాలూకా పాటలు ఏవైనా ఉంటే అవి అలాంటివి పాడటం వలన ఆటోమేటిక్‌గా థైరాయిడ్ అనేది ఫుల్ కంట్రోల్‌లోకి వస్తుందండి. ఫోన్ నెంబర్ చెప్పండి మేడం. 630 30 210 210 3664 3664 330 210 3664 ఏనండి. 3664 మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ కూడా మీరు ఫోన్ చేయొచ్చు. ఉన్నా చేయొచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో పేరు మచ్. చెప్తానన్నారు మేడం. బుక్ పేరు చెప్తానన్నారు. అవి మీకు లోకి వచ్చినప్పుడు 1 బై 1 ఒక్కొక్క పుస్తకం ఇస్తామండి. చాలా పుస్తకాలు సార్ చెప్పరా ఫోన్ నెంబరు? 630 30 21 03 అక్కడ కదా ఉన్నాడు 66 9 వచ్చినాయి మేడం. భవానీ మేడం ఒకసారి చెప్పండి మీరు. భవానీ మేడం సరోజిని గారికి ఒకసారి చెప్పండి. 630 210 ఉంటది అంటే 3664 అండి. మీకు ఓకే మేడం. 630 కదా మేడం అవునండి. అడగండి. వాటి కౌన్సిలింగ్ ఇప్పుడు ఫోన్ నెంబర్ లాస్ట్ చార్ట్ లో అయినా పెట్టొచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏమైనా చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఇది అవుతుంది. నడుము నొప్పికి చెప్పండి మేడం. నడుముకు బెల్ట్ వేసుకున్నారు. సరోజిని మేడం తరపున నేను అడుగుతున్నా. నడుము నొప్పి ఉంది మేడం. సరోజిని మేడంకి ఈ మేడంకి నొప్పి ఉంది. సరోజిని మేడంకి అయితే ధ్యానం చేస్తున్నారు, మెడిసిన్ వాడకూడదని ఆవిడ సిద్ధాంతం అనమాట. ధ్యానం చేస్తున్నాం కదా, హాస్పిటల్కి వెళ్ళకూడదు చేయకూడదని ఆవిడ అనుకుంటారు. కానీ ఇంట్లో ఫ్యామిలీ మట్టుగా ఒప్పుకోవట్లేదండి. ఆవిడ అదే ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అనేది ఒక్కసారి చెప్పండి మేడం. ఓకే. మనకి నడుము అనేసరికి స్వాదిష్టాన చక్ర అలాగే మూలాధార చక్ర వస్తుందండి. అంటే ఏంటి? మనకి ఎప్పుడైతే మూలాల్లో ఉన్న అజ్ఞానం ఫౌండేషన్ బాగుంటే ఇల్లు బాగుంటుంది. మరి ఫౌండేషన్ లోనే కరెక్ట్ గా లేకపోతే ఇల్లు ఎలా కరెక్ట్ గా వస్తుంది? అలాగే మీరు ఏదైతే ఆలోచన ధోరణిలోనే మొదట మీరు ఆలోచిస్తారు. సపోజ్ మీ అబ్బాయి అన్నాడు అనుకోండి ఏమని? ఈ రోజు హాస్పిటల్‌కి వెళ్దాము. సో నేను తీసుకెళ్తాను అని ప్రేమగా. ముందు దాన్ని యాక్సెప్ట్ చేయండి. వాడకపోవడం తర్వాత. ఎందుకంటే నలుగురు ఇంట్లోని ఐదో వ్యక్తి ఉన్నప్పుడు ఆ నలుగురు కూడా నువ్వు బాలేదు, నువ్వు బాలేదు, నువ్వు బాలేదు అంటే ఆ ఎనర్జీ వల్ల కూడా నీకు నిజంగా బాగోదు. నువ్వు మాత్ర వేసుకోకపో. ఇది యాక్చువల్‌గా జరిగింది కూడా. ధ్యానంలోనే ఇదంతా కూడా సిద్ధాంతాలన్నీ చేసి చూసారండి. కాబట్టి ఆ టాబ్లెట్ వేసుకోకుండా పక్కన కూడా ఇదిగోరా హాయిగా టాబ్లెట్ వేసుకున్నానా, హ్యాపీగా నడుము నొప్పి తగ్గిందని చెప్పండి. ఆటోమేటిక్‌గా ఈ సెల్ అనేది మీ మొత్తం శరీరం అంతా ఉంటుంది. ఈ శరీరం అంతా కూడా బాడీ యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ధ్యానం చేసిన తర్వాత ఎవరైతే ఇంట్లో నలుగురుంటారో ఆ నలుగురు తాలూకా పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల కూడా మీకు ఆటోమేటిక్‌గా తగ్గిస్తుందండి.
మా అమ్మ చెప్పిన మాట ఉందండి. అందువల్ల ఎంత చెప్పినా ఆ వయసుకి ఆవిడ చెప్తూ ఉంటే వినకపోతే మనం ఏం చేస్తాం? నడుము నొప్పి వస్తూనే ఉంటుంది. చూసారా? ఇది ఏమంటామంటే కరెక్ట్ సరికాని ఆలోచన విధానం, సరికాని వాక్కులు. ఎప్పుడైతే సరికాని వాక్కులు పెడతామో, సరికాని సంకల్పాలతో వస్తాయవి. అసలు సంకల్పం అనేది ఉంటుంది. ఇందులో ఇన్ డెప్త్ క్లాస్ ఉంటుందండి. అంటే ఏంటి? సార్ చెప్తారు వాక్శక్తిలో. సరి అయిన సంకల్పాలు, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మలు. చేసే పనుల్లో ఉంటుంది. అలాగే చేసే ఆలోచనలో ఉంటుంది. మాట్లాడే మాటల్లో ఉంటుంది. మరి మీరు మాట మాటకి వాళ్ళు అలా అంటూ ఉంటే, మీ ఆలోచన నడుము నొప్పి వస్తుంది, వస్తుంది, వస్తుంది అంటే, ఆ వస్తూనే ఉంటుంది. అదే నాకు ఆటోమేటిక్‌గా మా అబ్బాయి చెప్తున్నాడు కానీ ఇలా అంటే అక్కడ కూడా తర్క స్థితే కదా మరలా మీకు. అలా ఎందుకనాలి? ఓహో! నాకు పత్రి సార్ మీద మంచి నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. గంటలు గంటలు ధ్యానం చేస్తాను. సరే నాన్న నిన్ను కూడా నొప్పించను. కాబట్టి నేను తీసుకువెళ్తాను అని చెప్పి హాస్పిటల్‌కి వెళ్ళండి. జస్ట్ వెళ్లి చూపించుకోండి. మీ అబ్బాయి ఒక 10 రోజులు చెప్పాడు వాడండి. ఇంకా నమ్మకంతో నేను మెడిసిన్ కూడా వాడాను. హాయిగా నాకు తగ్గిపోయింది. శరీరం అనే ఒక వ్యవస్థని అద్భుతంగా మార్చింది. మరి ఎప్పుడైతే మీ అబ్బాయి చెప్పింది మీరు వినలేదు అనుకునే ఒక తర్క స్థితిలో అంటే మూలాల్లో మీరు కూడా అజ్ఞానంతో ఆలోచించారనుకోండి. మరి ఆటోమేటిక్‌గా ఆ మూలాధార చక్ర యాక్టివేషన్ లేనట్టే కదా! మూలాధార చక్రం అంటే అదే. ఎప్పుడైతే నడుము నొప్పి ఎందుకొస్తుంది అంటే మూల అజ్ఞానం. మన వాస్తవానికి ట్రాఫిక్ సిగ్నల్ అనే బుక్‌లో ఉంటుందండి. ఏమనంటే మన మూల అజ్ఞానానికి మన అనారోగ్యానికి కారణం. అంతే తప్ప పక్క వాళ్ళెప్పుడు ఏం చేసినా కూడా మనకి అనారోగ్యం రాదు. వాళ్ళు చెప్పారు. వాళ్ళు బిజినెస్ పెట్టమంటే మేము బిజినెస్ పెట్టాము. అందువల్ల మేము లాస్ అయిపోయాము. వాళ్ళ వల్లే అంటాం. కాదండి. వాళ్ళు చెప్పారు. జ్ఞానం లేకపోవడం వల్ల అత్యాసతో చూడండి. అత్యాసతో 10,00,000 పెట్టావు. అక్కడ లాస్ అయ్యావు. అంటే నీకు జ్ఞానం లేకపోవడం. అది నేనెందుకు ఈ జ్ఞానాన్ని చేసుకుంటూ, ప్రచారం చేసుకుంటూ హ్యాపీగా ఉంటాను నేను. సో, ఈ 10,00,000 ఏ డిపార్ట్‌మెంట్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. తక్కువైనా పర్వాలేదు. అప్పుడు నీకు ఈ వచ్చిన రూ. 5,000 రూ. 6,000 హ్యాపీగా ధ్యానానికి ఒక రూ. 500 ఇచ్చుకుంటూ, ఒక రూ. 5,000 వాడుకుంటూ చూసారా? అది ఎప్పుడొస్తుంది? జ్ఞానం. ధ్యానం చేయటం వల్ల వస్తుంది. సో, ఇదంతా ఎక్కడవుతుందంటే మూలాధారం. మూలాధారం అంటే ఏంటి? ఇలా పాములాగా ఉంటుందండి. దాన్నేమంటే వెన్నుపాము అంటాం అందుకని. ఆ పాము ఎక్కడ మార్చాలి? మన ఆలోచన ధోరణి మార్చినప్పుడు ఆటోమేటిక్‌గా మూలంలోనే మీరు తప్పు చేస్తున్నారు ఎక్కడో. ఆలోచన. తప్పు అంటే ఏవో చెడ్డ పనులు కాదు. తప్పు అంటే ఏంటి? మన ఆలోచన. ఆహా! మా అబ్బాయి చెప్పాడు గదా! ఒకసారి వింటే పోలే? మా పక్కావిడ చెప్పింది. వింటే పోలే? ఇలా ఎప్పుడైతే మార్చుకుంటామో ఆటోమేటిక్‌గా మనకు తగ్గుతుందండి. ఓకేనా మేడం? ఓకే మేడం. మేడం ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ఓకే. ఎవరైనా బాయ్ అడుగుతారా మేడం? థ్యాంక్ యూ మేడం. అండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఏ ప్రాబ్లమ్ వచ్చినా కాల్ చేయొచ్చు. ఎలాంటి అనారోగ్యం పిల్లలకొచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినా, భార్యాభర్తల మధ్య ఏమైనా వచ్చినా అన్నిటికి ఈజీగా కౌన్సెలింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో, మీరందరూ మెడియేటర్సే కాబట్టి నో ప్రాబ్లమ్. ఇంతకుముందయితే సార్ ఎవరికైనా ఇవ్వచ్చు అనేవారు. ఇప్పుడు అందరికీ ఇవ్వొద్దంటున్నారు. ఎందుకంటే హై డైమెన్షన్‌లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఓన్లీ మెడియేటర్స్ అయితే మాత్రమే వాళ్ళకి మనం కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు. సో, మీకు అందుకే నంబర్ ఇచ్చాను. ఓకేనా మాస్టర్? నమస్తే థాంక్ యూ. నమస్తే మేడం, ఒక్క నిమిషం. చెప్పండి. అదే క్వశ్చన్ ఏం కాదండి. కాకపోతే చూడండి, మనం మామూలుగా ఉండే వాళ్ళకిను ధ్యానం చేసే వాళ్ళకు ఎంత వ్యత్యాసమో చూడండి. ఎలా అంటే ఇక్కడ మనం చేసింది కూడా మనం ఇది పాడైపోయింది అంటే అబ్బా అది చేసి కూడా మేం కాదని అబద్ధాలు చెప్తాం. కాకపోతే ఈ ధ్యానం వల్ల అవి ఆ, మొత్తం అన్ని తెలుసుకునండి, అన్ని మన దగ్గరే ఉన్నాయి. అర్సడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మద మాత్సర్యాల వల్ల ఎంత ప్రాబ్లం వస్తుందో, తర్వాత మనం మాట్లాడే మాట ద్వారా ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో చూడండి. ఎంత చక్కగా మనం అవన్నీ క్లియర్ చేసుకుంటే మన చుట్టూ వాతావరణం ఎంత బాగుంటుందో చూడండి. థ్యాంక్ యూ మేడం, అద్భుతంగా చెప్పారు. మీరు 2014లో నా జీవితం ఉండి అసలు చెప్పడానికి టైం లేక నేను చెప్పలేదండి. అది సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఇదే లైఫ్ అనిపించింది. ఇప్పుడు నా పిల్లలకి అద్భుతం. మా హస్బెండ్ ఎంత ప్రేమ జీవో.
నాకు తెలిసింది. నా ఆడపిల్లలు కూడా ఎంత బాగానో చూసుకుంటారు నన్ను. అలాగే నా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇప్పుడంతా మొన్న మేము 100 మందికి భోజనాలు పెడితే నేను ఒక్క పని చేయలేదండి. అంతా వాళ్ళే వచ్చి చేసి హ్యాపీగా ఎంపీగా నామినేట్ అయిన తర్వాత 10వ రోజు మా ఇంటి దగ్గరే పెట్టాను టిఫిన్స్ అవి. సో, అంతా చేసుకొని మరి ఇంత ఎలా మారిందంటారు? సో, నేను మారిన ఆలోచన విధానం మారాను. సో, నేను అవునండి. మంచి తిని ఆ ధ్యానం చేసి పిరమిడ్ గంటలు గంటలు ధ్యానం చేసి మెడిసిన్ వాడానండి. దగ్గర 3, 4 ఏళ్ల పాటు మెడిసిన్ సార్ చెప్పారు. నేను చెప్పే వరకు నువ్వు మానేయొద్దని. 2018 నుంచి నేను ఇంక మెడిసిన్ వాడను. ఉమ్. సో, మనం కొంతకాలం అయితే వాడాలి. ఎందుకంటే శరీరం మీదకి రుగ్మతలొచ్చాయంటే అవి వెంటనే పోవు. కొన్ని కర్మలు తగ్గించుకోవడం కోసం ఎక్కువగా ధ్యానాన్ని పెంచుకుంటూ పెద్ద పెద్ద పిరమిడ్స్‌కి వెళ్ళడం, సజ్జన సాంగత్యం చేయడం, ఎంతో మందివి అనుభవాలు